जय कुंज बिहारी जय राधा माधवा जय कुंज बिहारी जय कुंज बिहारी जय गोपी राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जय गिरिवरधारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय जय गिरिवरधारी नंदन भज जनरंजन यशोदनन्दन भज जनरञ्जन नंदन भज जनरंजन यशोदनन्दन भज जनरञ्जन रावणचारी यमुनाचारी रावणचारी यमुनातीरवनचारी माधव जय कुंज बिहारी जय राधा माधवा जय कुंज बिहारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गिरिवरधारी भज जनरंजन रावणचारी यमुनाचारी हरि जय कुंज बिहारी राधा माधवा जय कुंज बिहारी हरे कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे अमरी मुड़े हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 प्रभुपदा
Prabhupada, 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 Jaya Prabhupada. Gurudeva, 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 Jaya Gurudeva. Gurudeva, 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 Jaya Gurudeva. Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Gaura Hari Bol. Nitai Bol, Hari Bol, Hari Bol, Nitai Hari Hari Bol. Bol. Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Gaura Hari Bol. Nitai Hari Bol. Hari Bol, Nitai Gaur Hari Bol. Hari Bol. नाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. गुरुदेव की जय. Invocations pray Shalom. Om Namo Bhagavate Vasudevaya. 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 Om Bhagavate Vasudevaya. Om Ajnanatimirandasya Jnananjana Shalakaya Chakshurmitam Yena Tasmai Shri Gurave Namaha. Om Ajnanatimirandasya Jnananjana Chakshurmilitam Shri Chaitanya Manobhishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadankitam. Shri Chaitanya Manobhishtam Swayam Dadati Swapadankitam. Vancha kalpatarubhyascha kripa sindubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shivasadi Gaura Bhakta Vrinda. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. हरे कृष्ण 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 हरे 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 Rama राम Hare हरे Mukam karoti vachalam pangum langayate girim yatkripa tamaham vande Shri Guru Dinatarinam. मूकं करोति Karoti Vatalam Vande Sri Guru Dina Maritam. Hare हरे Krishna Vijay Mataji. Hare Krishna. हरे कृष्ण Hare Krishna Prabhuji. Hare Krishna Mataji. So quick గా recap చేసుకుందాము. లాస్ట్ వీక్ సంధ్యారాయణ మాతాజీ ఏమని చెప్తారా? లాస్ట్ వీక్ పాయింట్స్ చెప్తా ప్రభు. కృష్ణుడు అర్జునునికి తన భగవద్గీత గురించి బోధించేటప్పుడు అర్జున నీవు నాకు భక్తుడివి. ఒక్క నిమిషం. భగవానుడు ఇట్లా పలికాను, నిత్య సత్యమైన యోగాన్ని నేను కృష్ణుడు అర్జునునికి చెప్తున్నాడు, నిత్య సత్యమైనటువంటి యోగాన్ని నేను నీకు అర్జునునికి నేను తెలిపాను. పూర్వము నేను సూర్యునికి తెలిపాను. సూర్యుడు తన పుత్రుడైనటువంటి వైవస్వత మనువుకు తెలియజేశాడు. మనువు తర్వాత ఇక్ష్వాకునికి తెలియజేశాడు. ఇక్ష్వాకు మహారాజుకు తెలియజేశాడని చెప్తాడు అనమాట.
తర్వాత ఈ యోగం చాలా ఉత్తమమైనది, సర్వోత్కృష్టమైనటువంటిది. దీనిని సర్వదా గురు శిష్య పరంపర ద్వారా తెలుసుకున్నారు, రాజర్షులు కూడా తెలుసుకున్నారు. తర్వాత పరంపరలో కొంచెము దీన్ని నశించినట్లుగా కనిపిస్తుందని కృష్ణుడు అర్జునుడికి తెలిపాడు అనమాట. తర్వాత నేను నాకు మిత్రుడివి భక్తుడి కాబట్టి నేను నీకు ఈ యోగాన్ని తెలియజేస్తున్నానని కృష్ణుడు అర్జునుడికి అంటాడు. అయితే సూర్యదేవుడైన వివస్వానుడు నీకు అర్జునుడు అంటాడు, కృష్ణ సూర్యదేవుడు నీకంటే పూర్వుడు, మరి ఆదిలో ఈ శాస్త్రాలన్నీ నీ తర్వాత నీకంటే ముందున్నటువంటి వాళ్ళకి నువ్వు ఎలా తెలియజేసావని అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. అడిగితే అప్పుడు అంటాడు, అర్జున నీకు నాకు అనేకమైనటువంటి జన్మలు కలిగినాయి, నాకు ఆ జన్మలన్నీ గుర్తున్నాయి, నీకు మాత్రం గుర్తుకు లేవని చెప్తాడు. తర్వాత నేను పుట్టుక లేని వాడిని, చావు లేని వాడిని, నా దేహం ఎన్నడూ కూడా నశించదు, నా అందరు సర్వజీవులకు ఆది రూపంలో ప్రభు అయినటువంటి నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తాను. ఎక్కడైతే అధర్మం ఉంటుందో, ధర్మం నశిస్తుందో అక్కడ నేను అవతరిస్తాను అని కృష్ణుడు అర్జున్కి తెలుపుతున్నాడు. ఇంకా సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తానని కృష్ణుడు అర్జున్కి తెలియజేస్తున్నాడు. తర్వాత ఓ అర్జున, కర్మల యొక్క దివ్య స్వభావాన్ని నీవు తెలుసుకున్నవాడు శరీరం విడిచిన తర్వాత మరల జన్మించడు, నా యొక్క నిత్యధామానికి చేరుకుంటాడని కృష్ణుడు అర్జునునికి తెలియజేస్తున్నాడు అనమాట. ఇంకా ఇదివరలో కూడా ప్రజలందరూ కూడా రాగ క్రోధ భయరహితులై నన్ను బుద్ధి కలిగి భక్తితోటి నన్ను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా జ్ఞానంతో పవిత్రులైనారు. వాళ్ళు రాగ క్రోధ భయరహితులై నా జ్ఞానంతో వాళ్ళు పవిత్రులైనందరూ, వారందరూ కూడా నా యొక్క దివ్యమైనటువంటి ప్రేమను పొందారు అని కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఓ పార్థ, భక్తులు ఏ విధంగా నన్ను ఆ శరణు జొచ్చుతారో, ఆశ్రయిస్తారో, నేను వాళ్ళని ఆ విధంగానే చూస్తాను, అనుగ్రహిస్తానన్నారు. తర్వాత మనుషులందరూ కూడా వివిధ మార్గాలలో నా మార్గాన్ని అనుసరిస్తారు అని అంటున్నాడు. ఈ లోకంలో కర్మఫలాలను ఆశించేటువంటి వాళ్ళు ఇతర దేవతలను ఆశిస్తారు. ఇతర దేవతలను ఆశ్రయించి వాళ్ళకు కర్మ వల్ల సిద్ధి శీఘ్రంగా కలుగుతుంది, కానీ మోక్షం అనేది కలగదు. కర్మ ఫలాన్ని ఆశించేటువంటి వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తారని చెప్తున్నాడు. తర్వాత ప్రకృతి గుణములతో ఉండేటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఉంటారు కదా, అవి నాచే సృష్టించబడినవి. ఈ సృష్టి కార్యానికి నేనే కర్తను. తర్వాత మార్పు లేని వాడిని కాబట్టి ఆ కర్తను నేనే అని తెలుసుకోమంటున్నాడు, అర్జునునికి చెప్తున్నాడు కృష్ణుడు. తర్వాత కర్మ ఫలాసక్తి, నాకు కర్మ ఆసక్తి లేదు, నన్ను ప్రభావితం చేసేటువంటి కర్మ ఏది లేదు నాకు. నా గురించి సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు ఈ కర్మ ఫలంలో చిక్కుపడని కృష్ణుడు అర్జునునికి తెలియజేస్తున్నాడు. మంచి సమరైజ్ చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీనివాస్ మాతాజీ ఏమైనా షేర్ చేస్తారా లేదా? సరే, పర్వాలేదు. అనితక్క ఏమైనా షేర్ చేస్తారా? విజయ మాతాజీ మీరేమైనా షేర్ చేస్తారా? నేను ఒక 3 పాయింట్సే రాసుకున్నాను ప్రభుజీ, మొత్తం రాయలేదు. చెప్పండి. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, యోగ శాస్త్రాన్ని ముందు సూర్యుడికి ముందు చెప్పబడింది, తర్వాత సూర్యదేవుడి నుంచి మనువుకి, తర్వాత ఇక్ష్వాకుకి చెప్పారు. తర్వాత 12,04,00,000 సంవత్సరాల నుండే నేను చెప్పాను ఇది. కానీ సర్వోత్కృష్టమైన శాస్త్రం ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది, కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైంది. ఈ యోగం అందుకే నశించిపోయింది. నేను నా భక్తుడివి, అంతేగాక నా మిత్రుడివి, అందుకే నేను నీకు చెప్పబడింది చెప్తున్నాను. అంతే రాసుకున్నాను. హరే కృష్ణ. అనితక్క మ్యూట్ లో ఉన్నా. అనితక్క మ్యూట్ లో ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ నశింపు లేనటి యోగ శాస్త్రమైన భగవద్గీతను సూర్యదేవుడికి ఫస్ట్ చెప్పాడు. అయితే వివస్వానుని తొలి శిష్యునిగా శ్రీకృష్ణుడు మాతాజీ చెప్పింది, కానీ అందులో కొంచెం క్లియర్ గా చెప్తారు ప్రభుజీ. వివస్వానుని తొలి శిష్యునిగా చేసుకున్నాడు. అందుకోసమే ఇది ప్రామాణిక గ్రంథం కానీ కాల్పనిక గ్రంథం కాదు. కాకపోతే కొంతమంది పండితులు ఏం చేశారంటే వాళ్ళ కాల్పనిక అధర్మ కల్పనల ద్వారా ఈ గురు పరంపరను విచ్ఛిన్నం చేశారు. అందుకే ఇది శ్రీకృష్ణుడు గ్రహించి 5,000 సంవత్సరాల క్రితం మళ్ళీ అర్జునునికి బోధించాడు. అది అర్జునికి తెలియక కాదు,
కానీ మనకందరికి తెలియడానికి మాత్రమే అది బోధించాడు. అందుకే మంచి గురు పరంపర ఉన్న గురు ద్వారానే మనం భగవద్గీత నేర్చుకోవాలి. ఇంకోటి, సకల లోకాల రాజులు తమ పౌరుల రక్షణకే ఉంటారు. వాళ్ళను రక్షించి వాళ్ళ కామబంధాల నుంచి రక్షించడానికి, వాళ్ళు ప్రజలను సరిగ్గా పరిపాలించడానికి కంపల్సరీ భగవద్గీతలోని మూల ఉద్దేశాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం వాళ్ళు ఎట్లా అంటే విద్య, సంస్కృతి, ఆధ్యాత్మికంగా విద్యా సంస్కృతి ద్వారా ప్రచారం చేయడం వల్ల ప్రజలను ఆధ్యాత్మికంగా పురోగతి చేసి భగవద్గీత ఉద్దేశాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు ప్రభుజీ. అందుకోసమే ప్రతి రాజు ఈ భగవద్గీత మూల ఉద్దేశాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, నేను నాకు ఇష్టమైన 2 శ్లోకాలు చదువుతా ప్రభుజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ధర్మము ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నశించబడుతుందో, అధర్మం ప్రబలిస్తుందో అప్పుడే నేను తప్పకుండా అవతరిస్తాను. ఇక్కడ సృజానం అనే అర్థం ఏంటంటే భగవంతుని రూపము లేకుంటే దేహముగా సృష్టించబడడు, అతను యథాతథంగా అవతరిస్తాడు. ఇది సృజానం అర్థము. ఇంకొకటి, సాధువులను ఉద్ధరించడానికి, రాక్షసులను అధర్మపరులను శిక్షింపడానికి, ధర్మమును రక్షింపడానికి కంపల్సరీ నేను అవతారము ఎత్తుతానని శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ దశావతారాలు మనకు తెలుసు, అంతేకాక 24 అవతారాలు ఉన్నాయని భాగవతం కూడా తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ పురుషావతారాలు, శక్త్యావేశ అవతారాలు అవి. అందులోనే శ్రీ చైతన్య ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభుగా అవతారం చేశాడని భాగవతంలో ఉపనిషత్తుల్లో రహస్య భాగాల్లో రహస్యంగా చెప్పారు, కానీ ఓపెన్ గా చెప్పలేదు. శ్రీ చైతన్య మహాప్రభువు హరినామ సంకీర్తనం ద్వారా ధర్మాన్ని రక్షిస్తాడు. ఇక్కడ దుర్మార్గులను వధించేది లేదు. ఈ హరినామ సంకీర్తన ద్వారా ఈ భగవత అవతారం ఉద్దేశము దుర్మార్గులను శిక్షించడం కాదు, కానీ హరినామ సంకీర్తనం ద్వారా ప్రజలను ధర్మ వైపు నడిపించడమే దీని మూల ఉద్దేశం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా మంచి కవర్ చేశాను. సో మెయిన్ భగవద్గీత సోర్స్ అంటే భగవద్గీత సోర్స్ చెప్పింది. అంటే ఎప్పుడు భగవద్గీత స్టార్ట్, చాలా మంది అనుకుంటారు భగవద్గీత ఓన్లీ కృష్ణుడు 5000 ఇయర్స్ కింద చెప్పాడు, కానీ కాకపోతే అది మనం చదివితే మనకు అర్థమవుతుంది కృష్ణుడు సూర్య భగవాన్ చెప్పండి. ఇంకా ఈ విద్య ఏంది, రాజ విద్య. అంటే ఇది అందరూ లైక్ టాప్ మోస్ట్ పీపుల్, అంటే లైక్ సొసైటీలో పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు నేర్చుకోవాలని. ఇంకోటేమో ఏదేదో ఆచరితి శ్రేష అన్నాం కదా, అంటే ఎవరెవరు రాజు వాళ్ళు పాటిస్తే ప్రజలు కూడా అదే పాటిస్తారండి. సో అందుకే ఇది డెఫినెట్ గా లీడర్స్ నేర్చుకోవాల్సిన భగవద్గీత. ఇంకా ప్రతి ఫ్యామిలీలో కూడా పెద్దలు వాళ్ళు చేసుకోవాలి, ఎందుకంటే ఫ్యామిలీ నేర్చుకోవాలి. ఇంకోటి, ఇంకా కృష్ణుడు చెప్తాను, నేను ఏ యుగంలో అయితే ధర్మము నశిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను. సో అది మెయిన్ దుష్ట శిక్షణ అంటది. అంటే దుష్టులను శిక్షించడానికి కృష్ణుడు వస్తాడు, కానీ కాకపోతే కృష్ణుడు వచ్చే అవసరం లేదు, కానీ కాకపోతే భక్తులని వాళ్ళకి సంతోష పెట్టాలని కృష్ణుడు అవతరిస్తాడు అనమాట మెయిన్. ఎందుకంటే కృష్ణ శక్తి వల్ల ఎవరైనా చంపగలుగుతాడు, జస్ట్ ఏజెంట్స్ పంపించచ్చు, కానీ మెయిన్ డివోటీస్ కోసం వస్తాడు కృష్ణుడు. సో డివోటీస్ ని వాళ్ళకి సంతోష పెట్టడానికి వస్తుంటారు. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికన్నా లాస్ట్ చదివిన ఫోర్త్ చాప్టర్ లో? ఇది భగవద్గీత దానవులను ఉద్దేశించింది కాదు, వారు దాని విలువను పొడగొడతారు వాళ్ళకని చెప్పారు కదా ప్రభుజీ. మళ్ళీ ప్రచారం చేయాలి అందరికి అంటారు కదా ప్రభుజీ, మరి వాళ్ళు దానవుడ ఇట్లా మనకు అర్థం కాదు కదా, తెలియదు కదా బయటకి. అదే అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు, అదే కృష్ణుడు ఇంకో లాస్ట్ చాప్టర్ లో కూడా చెప్తాడు, అంటే నా భగవద్గీత ప్రీచ్ చేసిన అనుకో వాళ్ళు నాకు అతీవ, అంటే నాకు చాలా సంతోషమైన శిష్యులు అంట. అంటే నాకు వాళ్ళ మీద చాలా సంతోషం అంట. అంటే మనము ఇప్పుడు భగవద్గీత అంటే నమ్మకం లేని వాళ్ళకి ప్రీచ్ చేయదు, కాకపోతే మనము జనరల్ పబ్లిక్ ప్రీచ్ చేసినప్పుడు కొంతమందికి తెలియకపోయినా వాళ్ళకి అప్పుడు వినడానికి ఛాన్స్ వస్తుంది. సో అందుకే అప్పుడు వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
సో అందుకే మనం ప్రత్యేకంగా వాళ్ళు మనం ఎంక్వైరీ చేసినప్పుడు మనం ఎక్కువ డీటెయిల్స్ చెప్పొచ్చు. కానీ కాకపోతే మనం జనరల్ అంటే హరినామం చేయొచ్చు, జనరల్ ప్రచారం చేయొచ్చు. కాకపోతే ఎవరిని లైక్ డీప్ ఫిలాసఫీ చెప్పాలంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే చెప్పాలన్నమాట. రహస్యం. అందుకే గుహ్యం అన్నారు. అంటే ఈ సీక్రెట్ ఇది. ఈ సీక్రెట్ అది ఎవరైతే మన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చూపెట్టాలి. వాళ్ళకి చెప్పాలి సీక్రెట్. అందుకే ఇప్పుడు మనం కూడా మన క్లోజ్ ఫ్రెండ్స్ అయితేనే వాళ్ళకి సీక్రెట్స్ చెప్తాం కదా! అట్లనే ఈ కృష్ణుడు తన క్లోజ్ డివోటీస్ తన భక్తులు వాళ్ళకి రివీల్ చేస్తాడన్నమాట భగవద్గీత. ఇది మనం చదివితే మనకి ఆటోమేటిక్‌గా మన భగవంతుడు మన అందరిలో పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి మనకి రివీల్ చేస్తాడు మనకి. అంటే ఆ జ్ఞానం వచ్చేటట్టు మనకి ఇంటెలిజెన్స్ ఇస్తాడు కృష్ణుడు. ఓకే. సో మనము వేరే అంటే లైక్ జనరల్ టీచింగ్ చేయడంలో తప్పులేదు. భగవద్గీత ఎవరికి ఇవ్వడం తప్పులేదు. జనరల్‌గా ప్రిన్సిపల్ చెప్పాను. కానీ కాకపోతే ఎవరైనా భగవద్గీత ద్వేషిస్తున్నారనుకో వాళ్ళకి ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళకి. అంటే భగవద్గీత మీద నమ్మకం లేదు, ఇంకా లేదంటే వాళ్ళు ఏదైనా కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తారంటే వాళ్ళతోటి వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ట్రై చేసే అవసరం లేదు మనం. అంటే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అంతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తారు కదా ప్రభుజీ, రూట్ లోకి వచ్చేస్తారు. నేను అదే అనుకుంటున్నాను, ప్రచారం చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా మనకి ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లైట్ తీసుకుంటారు కదా. అదే. సో మనం తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ పెట్టారో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళతోటి మనం ఇలా రీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. అట్లాంటివన్నీ చేయొచ్చు. ఓకే. ఎవరైనా షేర్ చేస్తారా? నాగరాజ్ మాతాజీ, విఘ్నేశ్వరి మాతాజీ? లేదు ప్రభుజీ. ఓకే. సరే 15th వర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. నా క్లాక్ వైజ్ డైరెక్షన్ సంధ్యారాయణ మాతాజీ ఉన్నారు ఫస్ట్. సో మీరు చదవండి. 15th ప్రభుజీ. 15th నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. భగవద్గీత 4.15 ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. పూర్వకాలంలో ముక్త జీవులందరూ నా దివ్య స్వభావం గురించిన అవగాహనతోనే కర్మలను అనుసరించారు. అందుకే వారి అడుగుజాడలలో నడుస్తూ నీవు నీ కర్మను నిర్వహించవలసింది. భాష్యము. మానవులలో 2 తరగతుల వారు ఉంటారు. కొందరు తమ హృదయాలలో కలుషిత లౌకిక విషయాలను నింపుకొని ఉండగా ఇంకొందరు లౌకికంగా ముక్తులై ఉంటారు. కృష్ణ భక్తి భావన ఈ ఇరువురి సమానంగా లాభదాయకమై ఉంటుంది. మలిన విషయాలు నిండి ఉన్నవారు భక్తి యోగ నియమాలను పాటిస్తూ క్రమానుగతమైన శుద్ధికి కృష్ణ భక్తి భావన మార్గాన్ని చేపట్టాలి. ఇక అదివరకే కల్మషాలు శుద్ధిపడిన వారు తమ ఆదర్శనీయమైన కర్మలను ఇతరులను అనుసరిస్తూ లాభం పొందే రీతిగా అదే కృష్ణ భక్తి భావనలో కర్మలను కొనసాగించాలి. మూర్ఖజనులు లేదా కృష్ణ భక్తి భావనలో ఆరంభకులు కృష్ణ భక్తి భావన జ్ఞానం లేకుండానే కర్మల నుండి విరమణ పొందాలని అనుకుంటారు. యుద్ధరంగ కలాపాల నుండి విరమించాలని అర్జునుని కోరికను భగవంతుడు ఆమోదించలేదు. మనిషి కేవలం ఏ విధంగా పనిచేయాలో తెలిస్తే చాలు. కృష్ణ భక్తి భావన కలాపాలను విరమించి ఒంటరిగా కూర్చొని కృష్ణ భక్తి ప్రదర్శనము చేయడం కృష్ణుని కొరకు కార్యరంగంలో నిజంగా నెలకొనడం కంటే అల్పమైనది. ఇంతకు ముందే పేర్కొనబడినట్టు సూర్యదేవుడు వివస్వారుని వంటి భగవానుడు పూర్వ శిష్యులను అనుసరిస్తూ కృష్ణ భక్తి భావనలో పనిచేయమని అర్జునునికి ఇక్కడ ఉపదేశించబడింది. దేవదేవునికి తన పూర్వకర్మలన్నీ తెలుసు. అలాగే గతంలో కృష్ణ భక్తి భావనలో పనిచేసిన వారందరి కార్యాలు కూడా తెలుసు. అందుకే సూర్యదేవుని కలాపాలనే అతడు సిఫారసు చేశాడు. ఆ సూర్యదేవుడు కోట్లాది సంవత్సరాల కిందట ఈ కళను భగవంతుడి నుండి నేర్చుకున్నాడు. కృష్ణ భగవానుడు మునిని అట్టి శిష్యులందరూ కృష్ణునిచే కేటాయించబడిన కర్మల నిర్వహణలో పాల్గొంటూ ఇక్కడ పూర్వముక్త పురుషులుగా పేర్కొనబడినారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఆల్ ద లిబరేటెడ్ సోల్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ యాక్టెడ్ విత్ దిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ మై ట్రాన్సెండెంటల్ నేచర్. దేర్ఫోర్ యూ షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ ఫాలోయింగ్ ఇన్ దేర్ ఫుట్ స్టెప్స్.
సో అర్జునుడు నిరుత్సాహం ఉండే కదా, అందుకే సో ఇప్పుడు నువ్వు అదే సూర్యుడు ఇంకా వివాస్వాన్ వాళ్ళందరూ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారు పూర్వకాలంలో. అందుకే నువ్వు వాళ్ళ అడుగు జాడల్లో నడిచి నువ్వు కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో గా అని చెప్తున్నాను. నెక్స్ట్ వాళ్ళ ఒక్కసారి తనిష్క చెప్తాదండి. తనిష్క చెప్తామా? ఓకే, హరే కృష్ణ. నేను చదువుతాను, నేను చదువుతా, నువ్వు చదువుకే. కిం కర్మ కిం అకర్మేతి కిం కర్మ కిం అకర్మేతి కవయో అపి అత్ర మోహితాః తవయోపై అత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. మళ్ళీ చదువు. కిం కర్మ కిం అకర్మేతి కావ్యాయోప అతర్మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞత్వా మోక్షాయ శుభాత్. Even the intelligent are bewildered in determining what is action and what is inaction. Now I shall explain to you what action is, knowing which you shall be liberated from all misfortune. Purport. Action in Krishna consciousness has to be executed in accord with the examples of previous bona fide devotees. This is recommended in the 15th verse. Why should action not be? Why such action should not be independent will be explained in the text to follow. To act in Krishna consciousness, one has to follow the leadership of authorized persons who are in a line of discipline succession, as explained in the beginning of this chapter. The system of Krishna consciousness was first narrated to the sun god. The sun god explained to his son Manu. Manu explained it to his son Ikshvaku, and the system is current on this earth from that very remote time. Therefore, one has to follow in the footsteps of previous authorities in the line of discipline succession. Otherwise, even the most intelligent men will be bewildered regarding the standard actions of Krishna consciousness. For this reason, the Lord decided to instruct Arjuna in Krishna consciousness directly, because the direct instruction of the Lord to Arjuna, anyone who follows in the footsteps of Arjuna is certainly not bewildered. It is said that one cannot ascertain the ways of religion simply by imperfection and experimental knowledge. Actually, the principles of religion can only be laid down by the Lord himself. Dharmam tu sakshat bhagvat prantam. No one can manufacture a religious principle by imperfection speculation. One must follow in the footsteps of great authorities like Brahma, Shiva, Narada, Manu, the Kumaras, Kapila, Prahlada, Bhisma, Sukadeva, Goswami, Yamaraju, Janaka, and Bali Maharaja. By mental speculation, one cannot ascertain what is religion or self-realization. Therefore, out of causeless mercy to his devotees, the Lord explains directly to Arjuna what action is and what inaction is. Only action performed in Krishna consciousness can deliver a person from the entanglement of material existence. Hare Krishna. Hare Krishna. Very good, Kanishka. Very good. So ఇక్కడ ఏమని చెప్తున్నాడు కృష్ణుడు? ఈవెన్ ద ఇంటెలిజెంట్ ఆర్ బివిల్డర్డ్ ఇన్ డిటర్మైనింగ్ వాట్ ఈస్ యాక్షన్ అండ్ వాట్ ఈస్ ఇన్యాక్షన్. Now I shall explain to you what action is, knowing which you shall be liberated from all misfortune. సో ఇక్కడ మెయిన్ కృష్ణుడు చెప్తున్నాడు ఏంటంటే ఏది యాక్షన్ అండ్ ఏది ఇన్యాక్షన్ అని ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ శ్లోకాస్ లో చెప్తాడు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ కృష్ణుడు వీ షుడ్ ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ బ్రహ్మ. ఇక్కడ 12 వీళ్ళు ఉన్నారు, అంటే సిద్ధ వీళ్ళు ఉన్నారన్నమాట. నారద, శివ, మా కుమారాస్ వీళ్ళందరూ ఫాలో అవ్వాలి వీళ్ళ ఫుడ్ స్టెప్స్. ఎందుకంటే వీళ్ళు భగవంతుడిని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ ఫుడ్ స్టెప్స్ లో ఫాలో అయితే మనకు కూడా భగవద్గీత కరెక్ట్ గా అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. సో ఈ నెక్స్ట్ శ్లోకాస్ లో మనం యాక్షన్ ఇన్యాక్షన్ గురించి చెప్తున్నాడు.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ కృష్ణుడు చెప్పిన ఆల్రెడీ భగవద్గీత అర్జునుడికి చెప్పలేదు. దాని ముందు సన్ గాడ్ చెప్పింది వివాస్వాన్ వాళ్ళ కొడుకు మనుకు చెప్పింది. మను ఇంకా ఇష్వాకు చెప్పింది. సో అది డిసిప్లిన్ సక్సెషన్ లో వస్తుంది, అందుకే నువ్వు కూడా ఫాలో గా అని చెప్తున్నాడు అన్నమాట. మహాజనాస్ అంటే ఈ 12 మహాజనాస్ వాళ్ళ ఫుడ్ స్టెప్స్ లో ఫాలో కావాలని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ శివాని మాత్రం చదువుతా. చదువుతా గురుజీ. కర్మణో హి అపి బోధవ్యం కర్మణో యవి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః బోధవ్యం చ వికర్మణా అకర్మణశ్చ బోధవ్యం అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః గహనా కర్మణో గతి కర్మణో యపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణా అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతి. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. అందుచే కర్మ అనయే వికర్మ అనయే అకర్మ ఎననేమో మానవుడు చక్కగా ఎరుగవలను. భాష్యం. ఎవరైనను భౌతిక బంధముల నుండి విముక్తిని పొందు విషయమున నిజముగా ఆసక్తులైనచో కర్మం వికర్మం అకర్మల నడుమ గల భేదములను గ్రహించవలెను. ఈ కర్మ సంబంధం విషయము అత్యంత కఠినమైనందున ప్రతి ఒక్కరూ అటువంటి వివిధ కర్మలను విశ్లేషించి ఎరుగవలెను. కృష్ణ చైతన్యమును మరియు దానిని సంబంధించిన కర్మలను అవగతము చేసుకొనుటకు ప్రతి ఒక్కరూ భగవానుతో తమకు గల సంబంధమున ఎరుగవలెను. జ్ఞానవంతుడైనట్టి వాడు ప్రతి జీవియు భగవానుని నిత్య దాసుడు అనియు తాత్కారమునగా అతడు కృష్ణ చైతన్యంతో వర్తింపవలసి ఉండువనియు అవగాహన చేసుకోగలడు. భగవద్గీత అంతటను ఈ సారాంశమునతే నిర్దేశించుచున్నవి. ఈ చైతన్యముకు మరియు దానిని అనుసరించి చేయు కర్మకు విరుద్ధములైన ఇతర నిర్ణయము అన్నిటి నిషిద్ధ కర్మలే. దీనినంతటిని సంపూర్ణముగా నెరుచుటగా కృష్ణ చైతన్యము నందలి శ్రేష్ఠ భక్తుల సాంగత్యమున పొంది వారి నుండి ఈ కర్మ రహస్యమును ఎరుగవలెను. ఈ విధముగా చేయుట ప్రత్యక్షముగా భగవానుని నుండి ఎరుగుటయే కాగలదు. లేనిచో అత్యంత బుద్ధివంతులైన వారు కూడా భ్రాంతికి గురి కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna. So the intricacies of action are very hard to understand. Therefore, one should know properly what action is, what forbidden action is, and what inaction is. అయితే మనం ఏ కర్మ చేసినా దానికి అది రియాక్షన్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ 3 టైప్ ఆఫ్ కర్మలు ఉన్నాయి. ఏంటంటే కర్మ, ఇంకోటి వికర్మ, ఇంకోటి అకర్మ అని. సో కర్మ అంటే దానికి మనం చేసే కర్మ చేసిన దానికి ఒకసారి గుడ్ రియాక్షన్ ఉంటుంది, బ్యాడ్ రియాక్షన్ ఉంటుంది. వికర్మ అంటే లైక్ మన ఫోర్బిడెన్ యాక్షన్ అంటే మనం చేయకూడని పనులు చేస్తే అది వికర్మ అవుతుంది. ఇంకోటి అకర్మ అంటారు. అకర్మ అది రికమెండెడ్ అనమాట. అకర్మ అంటే మనము యాక్షన్, మనం ఏది కార్యం చేసినా దానికి రియాక్షన్ ఉంది అనమాట. సో ఇది కృష్ణ మనకి అకర్మ చేయాలని రికమెండ్ చేస్తున్నాడు. అంటే అకర్మ చేయాలంటే అది మనము కృష్ణుడి కోసం ప్రీతి కోసం చేస్తే దానికి రియాక్షన్ అన్నమాట. గుడ్ రియాక్షన్ అండ్ బ్యాడ్ రియాక్షన్ ఉంటుంది. సో అది ఎట్లా ఉంటాయని మనకి నెక్స్ట్ వర్సెస్ అండ్ నెక్స్ట్ చాప్టర్స్ లో కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ బేసిక్గా ఇప్పుడైతే 3 సో ఇక్కడ అకర్మ, వికర్మ, ఇంకా కర్మ గురించి నెక్స్ట్ వంశీ ప్రభు చదువుతారా? కర్మని అకర్మ యా పశ్యేత్ కర్మణ్య కర్మయా పశ్యేద అకర్మణి చ కర్మయా అకర్మణి చ కర్మయా సా బుద్ధిమాన్ మనుష్యేషు సా బుద్ధిమానేషు శేషు సా యుక్త కృష్ణ కర్మకృత్
యుక్త కృత కర్మకృత్ కర్మణ్య కర్మ యా ప్రషేద కర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మాన్య శేషస స యుక్త కృత కర్మకృత్ కర్మయందు అకర్మ మరియు అకర్మయందు కర్మగాంచువాడు మానవులను బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైన ఆధ్యాత్మిక స్థితి ఉండేవాడు. భాష్యం: కృష్ణ చైతన్య కర్మనందించేవాడు సహజముగానే కర్మబంధమును లన్నింటిని నుండి విముక్తుడై ఉండును. అతడు కర్మలన్నింటినీ శ్రీకృష్ణుడు సంతృప్తి పరచుట కొరకు చేయును. కనుక అతడు కర్మ ప్రభావం సుఖ దుఃఖములకు లోనుగాడు. ఫలితముగా అతడు శ్రీకృష్ణుని కొరకై అన్ని రకముల కర్మ యందు నెలకొని మానవులలో అత్యంత బుద్ధిమంతుడుగా పరిగణింపబడును. అకర్మ అనగా ఫలరహితమైన కర్మ ఆత్మానుభూతి మార్గము కర్మఫలంలో అవరోధం కాకూడదని భావించి నిరాకారముల వాదులు భయంతో కామ్య కర్మలను నుండి విరమింతురు. కానీ సాకారవాది దేవుని నిత్య దాసునిగా తన స్థితి చక్కగా ఎరుగును. కనుకనే అతడు శ్రీకృష్ణ చైతన్య కార్యకలాపములందు నెలకొని ఉండును. ప్రతి దేవు శ్రీకృష్ణుని కొరకు చేయబడుచుండుట చేత అతడు తన సేవా కార్యములందు పరమానందము అనుభవించును. ఇట్టి విధముగా నందు నెలకొన్నట్టిన వారు నిష్కాములుగా తెలియబడుతురు. శ్రీకృష్ణుని ఎడల గల నిత్య దాసత్వ భావము సర్వ విధములైన కర్మఫలం నుండి మానవుని విముక్తిని చేయగలదు. హరే కృష్ణ. Hare Krishna. One who sees inaction in action and action in inaction is intelligent among men, and he is the transcendental. He is in the transcendental position, although engaged in all sorts of activities. అయితే అదే ఎవరైతే కర్మ చేస్తూ దాంట్లో అకర్మ చూస్తారో, ఇంకా అకర్మ చేస్తూ కర్మ చూస్తారో వాళ్ళు నిజమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా అంటే మనం ఇప్పుడు కొంతమంది కర్మ చేస్తుంటారు, అది లైక్ నిరాకారవాదులు అంటే జనరల్గా వాళ్ళు ఏంటంటే నేను ఏ కర్మ చేసినా నాకు రియాక్షన్ వస్తాయని వాళ్ళు ఏ కర్మ చేయరు జనరల్. కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు ఏంటంటే అన్ని కార్యాలు చేస్తారు, కానీ వాళ్ళు చేసే కార్యం ఏంది కృష్ణుడు సంతృప్తి కోసం చేస్తారు, అంటే కృష్ణుడు సేవ కోసం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లో చూడండి, అందరూ లైక్ వాళ్ళు ఐదర్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, లేదంటే బుక్స్ ప్రింటింగ్ చేస్తారు, లేదంటే కృష్ణుడి కోసం మందిరంలో సేవ చేస్తారు, లేదంటే కృష్ణుడి ప్రచారం కోసం వాళ్ళు బయట చేస్తారు, లేక కృష్ణుడి ఫామ్ ఉంటే ఫామ్ కోసం పండిస్తారు. సో వాళ్ళు ఏ కర్మ చేయకుండా ఆపరు వాళ్ళు. సో ఇవన్నీ వాళ్ళు చేసేది కృష్ణుడు తృప్తి కోసము, అండ్ తద్వారా వాళ్ళు కృష్ణుడి భక్తులకు కూడా సేవ ఇస్తారు. సో అది చూసే వాళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్ అని ఇక్కడ కృష్ణుడు చెప్తారు. ఓకేనా? అకర్మ వికర్మ కర్మ అర్థమైందా? ఇది చాలా ఇంట్రికేట్, కొంచెం ట్రికీ కూడా. సో మనకి లైక్ మెయిన్ అంటే కృష్ణుని సెంటర్ లో పెట్టుకొని కార్యాలు చేస్తే అది అకర్మ కింద వస్తుంది. నాగరాజ్ మాత నెక్స్ట్. నాగరాజ్ మాత చదవండి నెక్స్ట్. ఓకే. హరే కృష్ణ. 19 యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు పండితం బుధః యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధః. ఎవ్వని ప్రతియత్నము ఇంద్రియ భోగవాంఛ రహితంగా ఉంటుందో అతడే పూర్ణ జ్ఞానంలో ఉన్నవానిగా తెలియబడతాడు. కర్మఫలాలన్నీ పరిపూర్ణ జ్ఞానాగ్నిచే దగ్ధమైనట్టి కర్తగా అతడు ఋషులచే చెప్పబడినాడు. భాష్యం: కేవలము పూర్ణ జ్ఞానవంతుడే కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి కలాపాలను అర్థం చేసుకోగలుగుతాడు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛల నుండి ముక్తుడై ఉండే కారణంగా దేవదేవుని నిత్య సేవకునిగా తన సహజ స్థితి గురించి పూర్ణ జ్ఞానంతో
కర్మఫలాలన్నింటినీ దగ్ధం చేసుకున్న వానిగా తెలియబడతాడు. అటువంటి పూర్ణ జ్ఞానాన్ని పొందినట్టి అతడే నిజానికి పండితుడు. భగవానుని నిత్యదాసత్వముచే ఈ జ్ఞానం చెందడము అగ్నితో పోల్చబడుతుంది. అటువంటి అగ్ని ఒక్కమారు రగులుకోగానే అన్ని రకాలైన కర్మ ఫలాలను దగ్ధం చేస్తుంది. హరే కృష్ణ. ఇక్కడ one is understood to be in full knowledge, whose every endeavor is devoid of a desire for sense gratification. He is said by sages to be a worker for whom the reactions of work has been burned up by the fire of perfect knowledge. అయితే ఎవరైతే సెన్స్ గ్రాటిఫికేషన్, వాళ్ళ ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం చేయకుండా వాళ్ళ భగవంతుడి ప్రీతి కోసం చేస్తే వాళ్ళ కర్మ ఏంటంటే లైక్ బర్న్ అయిపోయి, అంటే వాళ్ళు కాలిపోతారు అనమాట వాళ్ళ కర్మ. అందుకే వాళ్ళు పర్ఫెక్ట్ నాలెడ్జ్ లో ఉన్నారని కృష్ణుడు చెప్తున్నారు. మనం అంటే కర్మ రియాక్షన్ ఎట్లా పనిచేయదంటే అది కాలిపోతుంది అనమాట, అంటే వాళ్ళకి బర్న్ అప్ అయిపోతుంది. అందుకే మనకి రియాక్షన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఎవరు కృష్ణుడి సేవ కోసం చేసే కార్యాలు. ఓకే, నెక్స్ట్ అనితక చదువుతాం. అనితక చదువుతావా? చదువుతా ప్రభుజీ. త్యక్త్వా కర్మ ఫలాసంగం త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యా తృప్తో నిరాశ్రయః నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణి అభిప్రవృత్తో అపి నైవ కించిత్ కరోతి సహ త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తో అపి నైవ కించిత్ కరోతి సహ. Abandoning all attachment to the results of his activities, ever satisfied and independent, he performs no fruitive action, although engaged in all kinds of undertakings. This freedom from the bondage of actions is possible only in Krishna consciousness. When one is doing everything for Krishna, a Krishna conscious person acts out of pure love for the Supreme Personality of Godhead, and therefore he has no attraction for the results of the action. He is not even attached to his personal maintenance, for everything is left to Krishna, nor is he anxious to secure things, nor to protect things already in his possession. He does his duty to the best of his ability and leaves everything to Krishna. Such an unattached person is always free from the resultant reactions of good and bad. It is as though he were not doing anything. This is the sign of akarma, or action without fruitive reactions. Any other action, therefore, devoid of Krishna consciousness, is binding upon the worker, and that is the real aspect of vikarma, as explained herein before. Hare Krishna. సో ఇక్కడ అకర్మ గురించి చెప్తున్నాడు. ఏంటంటే అబాండనింగ్ ఆల్ అటాచ్మెంట్ టు ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్టివిటీ, ఎవర్ సాటిస్ఫైడ్ అండ్ ఇండిపెండెంట్, హీ పర్ఫార్మ్స్ నో ఫ్రూటివ్ యాక్షన్, ఆల్దో ఎంగేజ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ అండర్టేకింగ్స్. సో ఇక్కడ పర్ఫెక్ట్ అకర్మ చేసే వాళ్ళ కార్యాలు ఎలా ఉంటాయని చెప్తున్నాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అకర్మ చేసే వాళ్ళు రిజల్ట్ అంటే మనం చేసిన కర్మకి ఆ రిజల్ట్ దానికి అటాచ్ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఎంత వస్తే దాంతో తృప్తి పడతారు, ఇంకానేమో ఏది ఇంకా కృష్ణుడి డిపెండ్ అవుతారు అనమాట. సో ఇంకా ఏది భగవంతుడు ఇచ్చినా దాంతో సాటిస్ఫై అవుతారు. సో వాళ్ళు చేసే కానీ హీ పర్ఫార్మ్స్ నో ఫ్రూటివ్ యాక్షన్, ఆల్దో ఎంగేజ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ అండర్టేకింగ్. కానీ అట్లా చేసిన వాళ్ళకంటే రిజల్ట్స్ మీద ఆసక్తి లేదని వాళ్ళు కర్మ చేయకుండా ఊరుకోరు అన్నమాట. సో వాళ్ళు కర్మ చేస్తారు కానీ దాని రిజల్ట్ మీద వాళ్ళకి ఆశ ఉండదు, ఓన్లీ భగవంతుడికి అన్ని సమర్పిస్తారు అన్నమాట. అది అకర్మ
విధం అనమాట. ఓకేనా? ఒక యంత్రం లాగా చేస్తుంటారు. ఏం మాతాజీ? యంత్రం లాగా పనిచేస్తుంటారు అని అంటున్నారు కదా. లైక్ ఇప్పుడు బ్యాంక్ క్యాషియర్, ఇప్పుడు ఒక బ్యాంక్ లో పనిచేస్తాడు, బ్యాంక్ లో ఒక క్యాషియర్ ఉన్నాడు అనుకోండి. ఆ బ్యాంక్ లో ఆ క్యాషియర్ కి బ్యాంక్ లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా ఆయనకు సంబంధం లేదు. బ్యాంక్ లో ఆయన డీలింగ్స్ లాక్స్ ఆఫ్ మనీ తీసుకుంటాడు కస్టమర్స్ నుంచి, కానీ కాకపోతే ఆ మనీ ఆయనది అనుకోడు. ఆయన ఆ మనీ బ్యాంక్ ద్వారా బ్యాంక్ డిపాజిట్ చేస్తాడు. సో ఆయనకి శాలరీ వస్తుంది కాబట్టి దాంతో సంతోషం. ఆ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇప్పుడు మనం కూడా కృష్ణుడు మనకి మెయింటెనెన్స్ కి మనకి భగవంతుడు మనకి ఇస్తాడు, సో దాంతో తృప్తి పడతాం మనం. కాకపోతే మనకి ఇది చేసేందుకు ఇది కావాలి అది కావాలని ఆశ ఉంది అనమాట. అది ఎందుకంటే అది కంప్లీట్ డిపెండెన్స్ అనమాట. సేమ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అదే బ్యాంక్ క్యాషియర్ అనమాట. సో బ్యాంక్ లాస్ అయినా అని క్యాషియర్ కి శాలరీ వస్తుంది, బ్యాంక్ ప్రాఫిట్ లో ఉన్నా అని క్యాషియర్ కి శాలరీ వస్తుంది. సో ఆయన ఎంత డీల్ చేసినా అని ఆ శాలరీతో ఆయన తృప్తి పడతాడు. సో ఆ విధంగా మనం కూడా ఉండాలన్నమాట. భగవంతుడికి మనం సేవ చేయాలి, కానీ కాకపోతే మనకి సేవ చేసేందుకు మనకి ఈ రిజల్ట్ రావాలి ఆ రిజల్ట్ రావాలని మనం ఆశ పెట్టుకోకూడదు. అది అకర్మ. వికర్మ అంటే వికర్మ అంటే మనం చేయకూడదు, అంటే లైక్ విరుద్ధమైన పనులు, లైక్ దొంగతనం చేయడము అట్లాంటివి, ఎవరిని చంపడము అట్లాంటివి విరుద్ధమైన కార్యాలు చేస్తే అవి వికర్మ అవుతాయి. ఇది అకర్మ. ఓకే ఓకే ఓకే. విజయ మాతాజీ మీరు చదవండి నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అనువాదం. అట్టి అవగాహన కలిగిన మనిషి పూర్ణంగా నియంత్రించబడిన మనోబుద్ధులతో వర్తిస్తూ తనకున్న వాటిపై స్వామ్య భావనను విడిచిపెట్టి కేవలము దేహావసరాల కొరకే పనిచేస్తాడు. ఆ విధంగా పనిచేస్తూ అతడు పాపముచే ప్రభావితుడు కాకుండా ఉంటాడు. భాష్యం. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు తన కర్మలకు మంచి లేదా చెడు ఫలితాలను ఆశించడు. అతని మనస్సు బుద్ధి పూర్తిగా నియంత్రించబడి ఉంటాయి. తాను భగవదంశ కనుక పూర్ణము యొక్క అంశగా తాను నిర్వహించిన పాత్ర తన కార్యం కాదని, భగవంతునిచే తన ద్వారా చేయించబడిందని ఎరిగి ఉంటాడు. చేయి కదిలినప్పుడు అది ఇచ్ఛానుసారం కదలక దేహయత్నం చేతనే కదులుతుంది. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు సర్వదా భగవంతుని కోరికతో జతకూడి ఉంటాడు. ఎందుకంటే అతనికి స్వీయేంద్రియ భోగవాంఛే ఉండదు. అతడు అచ్చము యంత్రంలోని భాగంలాగా కదులుతాడు. సంరక్షణకై యంత్ర భాగానికి నూనె పోయడం, తుడవడము అవసరమైనట్లుగా కృష్ణ భక్తుడు భగవంతుని దివ్యమైన ప్రేమైత సేవలో పనిచేయడానికి సమర్థునిగా ఉండేందుకు కర్మ ద్వారా తనను పోషించుకుంటాడు. అందుకే అతడు తన అన్ని యత్నాల ఫలాలకు అతీతునిగా ఉంటాడు. పశువులాగానే అతనికి తన దేహం మీద స్వామ్యము ఉండదు. క్రూరుడైన యజమాని తన ఆధీనంలో ఉన్నట్టి జంతువును ఒక్కొక్కప్పుడు చంపుతాడు. అయినా ఆ పశువు ప్రతిఘటించదు. దానికి నిజమైన స్వాతంత్రము కూడా లేదు. పూర్తిగా ఆత్మానుభూతిలో నెలకొన్నట్టి కృష్ణ భావన ఇతనికి మిథ్యగా ఏదేని భౌతిక వస్తువును కలిగి ఉండేంత తీరికే ఉండదు. దేశపోషణకై అక్రమ పద్ధతిలో ధనాన్ని కూడబెట్టవలసిన అవసరం అతనికి లేదు. అందుకే అతడు అటువంటి పాపాలచే కలుషితుడు కాడు. అతడు తన కర్మఫలాలన్నింటినీ నుండి విడివడి ఉంటాడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Such a man of understanding acts with mind and intelligence perfectly controlled, gives up all sense of proprietorship over his possessions, and acts only for the bare necessities of life. Thus working, he is not affected by sinful reactions. అంటే పర్ఫెక్ట్ సరెండర్డ్ సోల్ ఎట్లా ఉండాలి అని ఇక్కడ ఈ శ్లోకాలు చెప్తున్నాను. ఏంటంటే ఆయన ఏ దేహానికి ఏ పని చేసినా దానికి ప్రొప్రైటర్షిప్ తీసుకోవాలి. అంటే ఇది నాది అది నాది అని అనుకోవడం అనమాట. అట్లా ఇప్పుడు కొంతమంది లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే తన బేర్ నెసెసిటీస్ కోసం వర్క్ చేశాడు, బట్ రిజల్ట్ మొత్తం భగవంతుడికి వచ్చేసాడు. సో ఇప్పుడు కొంతమంది యానిమల్స్ ని పెట్టుకుంటారు కదా, ఇప్పుడు కొంతమంది ఆవులను పెట్టుకుంటారు, కొంతమంది మేకల్ని అట్లా కూడా పెట్టుకుంటారు. సో వాళ్ళు ఒక్కోసారి యానిమల్ ఎంత సరెండర్, ఎస్పెషల్లీ డాగ్ ఉందనుకో, అది ఎంత సరెండర్ అయిందంటే ఒకసారి ఆ మాస్టర్ దాన్ని కొట్టినా అని
అది పోదన్నమాట ఇక్కడ. అంటే అంత విశ్వాసం అంటే అంటే మనము అట్లీస్ట్ భగవంతుడు మనల్ని అట్లా ఎక్స్‌ప్లాయిటెడ్. ఇప్పుడు మనం ఈ ఈ ప్రపంచంలో చూస్తే చాలా మంది మాస్టర్స్ ఉంటారు ఆర్ ఎంప్లాయర్స్ ఉంటారు. వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. లైక్ మాస్టర్ అండ్ సర్వెంట్. ఇప్పుడు కొంత యజమాని ఇంకా తన సేవకుడు ఉంటే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. కానీ అట్లా కృష్ణుడు మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడు. సో అట్లా అట్లా సరెండర్ ఉన్న వాళ్ళు అకర్మ అకర్మ కార్యంలో ఉంటారన్నమాట. సో వాళ్ళకి అందుకే ఏ కర్మ రియాక్షన్ వాళ్ళకి అంటుకోదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ విఘ్నశ్రీ మాతాజీ చదవండి. నెక్స్ట్ ఓకే 422 యదృచ్ఛా లాభ సంతుష్టో. విఘ్నశ్రీ మాతాజీ ఉన్నారా? ప్రభుజీ ఉన్నాను ప్రభుజీ. చదవండి. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. ద్వంద్వాతో విమత్సరః సమసిద్ధౌ అసిద్ధౌ చ సమసిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. కృత్వాపి న నిబధ్యతే. యాదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతో విమత్సరః సమసిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. దానంతటా అదే వచ్చిన లాభంతో సంతృష్టి చెందేవాడు ద్వంద్వాల నుండి విడివడిన వాడు, అసూయ లేనివాడు, జయాపజయాలలో స్థిరునిగా ఉండేవాడు, కర్మలు చేసినప్పటికీ ఏనాడు బద్ధుడు కాడు. భాష్యము. కృష్ణ భక్తి భావన కలిగిన వ్యక్తి తన దేహ దోషణ కొరకైనా ఎక్కువగా ప్రయత్నించడు. వాటంతట అవే వచ్చిన లాభంతోనే అతడు సంతృప్తి చెందుతాడు. అతడు భిక్షమెత్తడు, అప్పు చేయడు. కానీ తన శక్తి మేరకు అతడు నీతిగా పనిచేస్తూ న్యాయమైన స్వయం కృషితో లభించిన దానితోనే సంతృప్తి చెందుతాడు. అందుకే అతడు తన జీవనోపాధి విషయంలో స్వతంత్రునిగా ఉంటాడు. ఇంకొకరి సేవ కృష్ణ భక్తి భావనలోని తన సేవలో ప్రతిబంధకము కావడం అతడు అనుమతించడు. అయినా భగవత్ సేవ కొరకు అతడు భౌతిక జగత్తులోని ద్వంద్వాలచే కలత చెందకుండా ఏ రకమైన సేవలోనైనా పాల్గొంటాడు. భౌతిక జగత్తులోని ద్వంద్వాలు వేడి చలి లేదా దుఃఖము సుఖము రూపాలలో అనుభూతం అవుతాయి. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి శ్రీకృష్ణుని ప్రత్యర్థం ఏ రకంగానైనా పని చేయడానికి సంశయించడు. కనుక ద్వంద్వాతీతుడై ఉంటాడు. అందుకే అతడు జయము అపజయము రెండిటిలోనూ స్థిరంగా ఉంటాడు. మనిషి పూర్తిగా దివ్య జ్ఞానంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అని ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు. He who is satisfied with gain which comes of its own accord, who is free from duality and does not envy, who is steady in both success and failure, is never entangled although performing actions. అయితే ఇక్కడ అదే ఎవరు అంటే భగవత్ సేవలో ఉండి దానంతలో అదే మనకి వచ్చిందన్న భగవంతుడు ఎంత ఇస్తే దాంట్లో తృప్తి పడ్డారు అనమాట. సో వాళ్ళు హీట్ అండ్ కోల్డ్ ఇంకా సుఖ దుఃఖాలు దాని గురించి వాళ్ళు దాని గురించి ఇన్ఫ్లుయెన్స్ కాదనమాట ఇక్కడ. అండ్ వాళ్ళు ఇంకా నాకు వేరే ఇంకా ఎక్కువ ధనం రాలేదు అని ఇంకా వాళ్ళు అసూయ ఉండదు వాళ్ళకి. అండ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా వాళ్ళు ఒకే విధంగా ఉంటారు. అండ్ ఇందాక నేను బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, క్యాషియర్ కి బ్యాంక్ సక్సెస్ అయినా లాస్ అయినా తనకి ఎక్కువ ప్రభావం పడదు ఆయనకి, ఎందుకంటే అది భగవంతుడు చూసుకుంటున్నారు కాబట్టి. అట్లనే కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు కార్యాలు మాత్రం చేస్తారు, కానీ అది సక్సెస్ అయినా కాకపోయినా వాళ్ళు దాని నుంచి ప్రభావితం కారు అని చెప్తున్నారు. వాళ్ళ డ్యూటీ ప్రజ్ఞత్వం అంటే అదేనా ప్రభుజీ? అవును, స్థిత ప్రజ్ఞ అంటే లైక్ స్థిత ప్రజ్ఞ అంటే వాళ్ళు సంతోషము దుఃఖంలో ఒకే విధంగా ఉండడం అన్నమాట. అపరిగ్రహ అంటే ఇది అనమాట. అపరిగ్రహ అంటే వాళ్ళు డిటాచ్ ఉంటారు అనమాట. స్థిత ప్రజ్ఞ అంటే కూడా అది కూడా ఒక టైప్ ఆఫ్ డిటాచ్మెంట్. అంటే వాళ్ళు హీట్ అండ్ కోల్డ్ లాభ నష్టాలకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గారు.
ఇంకనేమో ఇది మెయిన్ ఇక్కడ ఇక్కడ కృష్ణుడు ఇది మెయిన్ చెప్తున్నాడంటే అకర్మ, అంటే వాళ్ళు కృష్ణుడి గురించి కార్యం చేసే వాళ్ళు రిజల్ట్ అంటే ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇచ్చినా వాళ్ళు దేనికి ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఆసక్తి కలిగి ఉండదు, ఆసక్తి కలదు, దాని మీద అటాచ్మెంట్ ఉండదు. ఓకేనా మాతాజీ, అర్థమైందా? విజయ హరే కృష్ణ. అర్థమైంది. నెక్స్ట్ శ్లోక సంధ్యారాయణ మాతాజీ విజయ. గత సంగస్య ముక్తస్య గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాచరత కర్మ యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. సమగ్రం ప్రవిలీయతే. గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ప్రకృతి గుణాల పట్ల సంగత్వం లేనివాడు, దివ్య జ్ఞానంలో పూర్తిగా నెలకొన్నవాడు అయిన మనిషి యొక్క కర్మ పూర్తిగా జ్ఞానంలోనే లీనమవుతుంది. పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడైన మనిషి సకల ద్వంద్వాల నుండి ముక్తుడవుతాడు. ఆ విధంగా అతడు భౌతిక గుణాల కల్మషాల నుండి విడిపడతాడు. కృష్ణుని సంబంధంలో తన సహజ స్థితి ఎరిగి ఉన్న కారణంగా అతడు ముక్తుడవుతాడు. ఆ విధంగా అతని మనస్సు కృష్ణ భక్తి భావన నుండి మళ్ళలేదు. తత్ఫలితంగా అతడు ఏది చేసినా ఆది విష్ణువైన కృష్ణుని కొరకే చేస్తాడు. అందుకే అతని కర్మలన్నీ యజ్ఞాలే అవుతాయి. ఎందుకంటే యజ్ఞము పరమపురుషుడైన విష్ణువు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే అయి ఉంటుంది. అటువంటి సమస్త కర్మల ఫలము నిక్కముగా దివ్యత్వంలోనే లీనమవుతుంది. ఇక మనిషి భౌతిక ప్రభావాలకు లోను కాడు. హరే కృష్ణ. The work of a man who is unattached to the modes of the material nature and who is fully situated in transcendental knowledge merges entirely into transcendence. సో ఇక్కడ ఏమి చెప్తున్నారంటే అదే ఎవరు కృష్ణ భక్తి వాళ్ళు కంప్లీట్ గా నిమగ్నమై పనిచేశారో వాళ్ళు ఇంకా ట్రాన్సెండెన్స్ లో ఉంటారు, అంటే కృష్ణ భక్తి భావన అంటారు. ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మనము ప్రభుపాద లైఫ్ ని చూసుకోవచ్చు. అంటే ప్రభుపాద ఏ కార్యం చేసినా తన కోసం చేయలేదు. అంటే లైక్ ఈవెన్ అమెరికాకి వచ్చిన తను ఓన్లీ 40 రూపీస్ తోటి వచ్చింది అమెరికాకి. తర్వాత మళ్ళీ అక్కడ ఇస్కాన్ టెంపుల్స్ అనే ఎస్టాబ్లిష్ ప్రభుపాద ఉన్నప్పుడు 108 టెంపుల్స్ ఓపెన్ చేసింది. తన ఒక్క లైక్ మనీ అంటే లైక్ అన్ని అకౌంట్స్ కూడా తన రాసేటప్పుడు ప్రతి ఏది ఖర్చు అయిందో అవన్నీ తన బుక్ లో రాసుకుంటుండే అనమాట. లైక్ వెజిటేబుల్స్ కొన్నా ఇది టెంపుల్ కి కృష్ణుడికి చేసి ఆఫర్ చేసి భోగం చేసి తినేవాడు. అట్లా అన్ని తన డైరీ మెయింటైన్ చేసేవాడు. అంటే ఇవన్నీ తన సొంతం కోసం చేయలేదు అనమాట, అన్ని కృష్ణుడి కోసం చేసింది కాబట్టి అంత ఆయన సక్సెస్ఫుల్ అయింది. అంటే మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 900 సెంటర్స్ ఉన్నాయి ఇస్కాన్ వరల్డ్ వైడ్. అట్లా అంటే ప్రభుపాద కంప్లీట్లీ ఫుల్ డిటాచ్ అనమాట. అంటే అప్పుడు తనకి మిలియన్స్ ఒక్కొక్క రోజు టెంపుల్ రన్ చేయడానికి కూడా మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది. కానీ ఆయన ఎట్లా ఆయన దృఢ విశ్వాసం ఉంది అంటే కృష్ణుడు సపోర్ట్ చేస్తాడన్న. అంటే నెక్స్ట్ డోనర్ ఎవరు, నెక్స్ట్ మీల్ ఎక్కడి నుంచి వస్తుంది, లైక్ నెక్స్ట్ ఫెస్టివల్ వస్తే నెక్స్ట్ డొనేషన్ ఎక్కడ వస్తుంది అది పట్టించుకోలేదు అనమాట. అంటే కృష్ణుడు అరేంజ్ చేస్తాడండి, ఆ నమ్మకం ఉండే అట్లా అరేంజ్ చేసిండు కూడా కృష్ణుడు. సో ఆ డిటాచ్మెంట్ రావాలి. అప్పుడు మనకి లైక్ మనం కంప్లీట్ డిపెండెంట్ అన్నమాట కృష్ణుడి. ఓకేనా? నెక్స్ట్ లో 424 బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్. వంశీ ప్రభు ఉన్నారా? అవునా ప్రభు. చదువు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఒకసారి మళ్ళీ స్టార్ట్ చెప్పండి, మీది వాయిస్ కట్ అవుతుంది ప్రభుజీ, సారీ. ఏమన్నా పర్వాలేదు, మళ్ళీ చెప్తాను. ఓకే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్భా. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మాగ్నో బ్రహ్మణాహతం. బ్రహ్మైవ తేన గంతవ్యం. బ్రహ్మేణ తేన గస్తవ్యం. బ్రహ్మ కర్మ సమాధినా. బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మార్పణం బ్రహ్మ
అవిర్భవ బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మణ హతం బ్రహ్మైవ తేన గస్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన. కృష్ణ చైతన్యం నందు సంపూర్ణంగా నిమగ్నుడైన మానవుడు భగవద్వాదమును నిస్సందేహంగా పొందితేరును, స్వీకరించుచున్నది మరియు అర్పించుచున్నది. ఈయనో రెండును బ్రహ్మయే అయినటువంటి అతని కర్మల యందు అతడు పూర్తిగా తత్పరుడై ఉండుటే అందులో కారణము. భాష్యం. కృష్ణ చైతన్యంతో కూడిన కర్మలు ఏ విధంగా మానవుని చివరకు ఆధ్యాత్మిక గమ్యమునకు చేరగలవో ఇక్కడ వివరింపబడినది. కృష్ణ చైతన్యంలో వివిధ కార్యములను గలవు. అవన్నీ రాబో శ్లోకములందు వివరింపబడిన. ప్రస్తుతము మాత్రం కృష్ణ చైతన్యము నందలే సిద్ధాంతము వివరింపబడినది. భౌతికత్వము బద్ధుడైన బద్ధజీవి భౌతిక భావన ఎందే కర్మ వలసి వచ్చిను. ఏది ఒక విధంగా అట్టి వాతావరణం నుండి అతడు బయటపడుట వలన ఆ విధంగా బద్ధజీవుడు భౌతిక వాతావరణం నుండి బయటపడుట విధానమే కృష్ణ చైతన్యము. ఉదాహరణకు పాల పదార్థములను అధికంగా భుజించుట చేతన కలిగిన జీర్ణ వ్యాధి బాధపడే రోగి మరొక పాల పదార్థం చే అనగా పెరుగు వంటి వాటి చేత ఆరోగ్యం తిరిగి పొందవచ్చును. ఇక్కడ భగవద్గీత ఎందు చెప్పబడినట్లు భౌతిక భావన మునిగి బద్ధజీవునిగా కృష్ణ చైతన్యంలో బాగుపరచవచ్చును. ఈ విధంగా సాధారణంగా యజ్ఞము లేక విష్ణువు లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు చేయబడు కర్మ తెలియబడుచున్నది. భౌతిక జగత్తు నందలే కర్మలు ఎంత అధికంగా కృష్ణ చైతన్యంలో లేక విష్ణు కొరకు నిర్వహింపబడను అంత అధికముగా వాతావరణము ఆధ్యాత్మికంగా రూపొందగలదు. బ్రహ్మము అను శబ్దము ఆధ్యాత్మికము అని అర్థము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. అతని దివ్య శరీరం కాంతియే ఆధ్యాత్మిక తేజయము బ్రహ్మజ్యోతిగా పిలువబడును. స్థితిని కలిగి ప్రతిదియు ఆ బ్రహ్మజ్యోతి యందు నిలిచి ఉండను. కానీ అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ తృప్తి చేత అవరింపబడినప్పుడు భౌతికంగా పిలువబడును. ఈ భౌతికమైన తెరను వెంటనే శ్రీకృష్ణ చైతన్యంతో తొలగింపవచ్చును. అట్లు శ్రీకృష్ణ చైతన్యంలో అర్పింపబడిన వస్తువును అట్లు అర్పితమైన దానిని గ్రహింపవాడును. గ్రహించు విధానమును అర్పించవాడును. దాని ఫలితములన్నీ బ్రహ్మ లేక పరతత్వమే ఎనబడును. మాయచే అవరింపబడినట్లు కనిపించు బ్రహ్మము భౌతిక పదార్థం పిలువబడును. బ్రహ్మము కొరకు వినియోగింపబడిన భౌతిక పదార్థము తన ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. భ్రాంతిపూరితమైన చైతన్యంలో బ్రహ్మగా ఆధ్యాత్మిక తత్వంలోనికి మార్చుటయే శ్రీకృష్ణ చైతన్య విధానము. అంటే కృష్ణ చైతన్యం నందు మనస్సు పూర్తిగా నెలకొని ఉండు స్థితియే సమాధి అని పిలువబడును. అట్టి ఆధ్యాత్మిక స్థితి ఎందు చేయబడు సర్వము యజ్ఞము లేక భగవాను కొరకు చేయబడు సేవ అనబడును. కనుక అట్టి ఆధ్యాత్మిక చైతన్య స్థితిని ఎందు అర్పించువాడు అర్పణము గ్రహించువారు లేక నిర్వహించువారు కర్త. ఫలము లేక అంతిమ లాభములన్నీ పరబ్రహ్మతో ఏకమవును. అది శ్రీకృష్ణ చైతన్య విధానము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అన్ని కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ శ్లోకంలో. బట్ జస్ట్ సమ్మరీ ఏంటంటే, a person who is fully absorbed in Krishna consciousness is sure to attain the spiritual kingdom because of his full contribution to spiritual activities in which the consummation is absolute and that which is offered is also సేమ్ స్పిరిచువల్ నేచర్. అంటే ఇక్కడ బ్రహ్మం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ బ్రహ్మం అంటే స్పిరిచువల్ నేచర్ అనమాట. సో వాళ్ళు స్పిరిచువల్ నేచర్ వాళ్ళు అటైన్ చేసింది కాబట్టి, అంటే కృష్ణుడు కోసం కార్యాలు చేస్తుంటే కంప్లీట్ గా కృష్ణుడు డిపెండ్ అయినారు కాబట్టి, సో వాళ్ళు ఏ కార్యం చేసినా అది స్పిరిచువల్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఆఫర్ చేసేది కూడా స్పిరిచువల్ అని ఇక్కడ చెప్తున్నాం అండి. ఇక్కడ ఈ శ్లోకం కూడా చాలా మంది కొంతమంది అన్నం తినేటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుతారు. నేను చిన్నప్పుడు విన్నాను ఒకసారి. అనితక ఉన్నావా లేదా? నేను అంటే ఫస్ట్ శ్రీకాంత్ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు ఈ శ్లోకం చెప్పింది నాకు ఒకసారి. శిశు మందిర్ లో పాడతారు ప్రభుజీ. శిశు మందిర్, అవును. అప్పుడు శిశు మందిర్ జరిగింది కదా, శిశు మందిర్ లో పాడతారు. నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకసారి శ్రీకాంత్ స్కూల్లో ఇది నేర్చుకున్నానని చెప్పింది నాకు. ఇది చాలా మంది అన్నం తినేటప్పుడు కూడా చదువుతారు ఈ మంత్రం.
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అంటే మనం చేసే అన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ అయితే మనం ఆఫర్ చేస్తే కూడా స్పిరిచువల్ యాక్టివిటీ, మన రిజల్ట్ వచ్చేది కూడా స్పిరిచువల్ యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ శివాని మాతాజీ మీరు చదవండి. ప్రభుజీ, చెప్పండి. కృష్ణ చైతన్యం అంటే ఏంటి ప్రభుజీ? కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడు చైతన్యం అంటే ఏంటి? మన లైఫ్ అన్నమాట. అంటే మన ప్రాణశక్తి, మన లైఫ్, మన బాడీలో ప్రాణశక్తి ఉంది కదా, దాన్ని చైతన్యం అంటారు. సో కృష్ణ చైతన్యం అంటే మనం కృష్ణుడు మనకి లైఫ్ ఇచ్చింది కాబట్టి మనం కృష్ణుడిని తలుచుకుంటే దాన్ని కృష్ణ చైతన్యం అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో కృష్ణ కాన్షియస్నెస్ అంటారు. కృష్ణ కాన్షియస్నెస్ ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో కృష్ణ చైతన్యం. ఇప్పుడు మన బాడీలో ఎక్కడ మనం ఏం ముట్టుకున్నా మనకి చైతన్యం ఉంటే మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి నొప్పి వస్తుంది, మనం చేయి ఇట్లా గిచ్చినా మనకి నొప్పి వస్తుంది, కానీ దాన్ని చైతన్యం అంటారు. కాన్షియస్నెస్ ఉంది అనమాట. అది మన బాడీలో ఏమైతే మనకు తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళ బాడీలో ఏమైతుందో మనకు తెలియదు. కానీ భగవంతుడు ఏమంటా అంటే నాకు వేరే వాళ్ళ బాడీలో, వేరే అందరి బాడీలో ఏమైతుందో నాకు అన్ని తెలుసు, కానీ మీకు మీ బాడీలో ఏమైతుందో అది మీకు ఒక్కరికే తెలుస్తుంది అని చెప్తాను. నెక్స్ట్ శ్లోక 425. దైవం ఏవాపరే యజ్ఞం యోగినా పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞే నైవోపజాహుతే నైవోపజాహుతి దైవమేవాపరే యజ్ఞం యోగినా పరుషపాసతే బ్రహ్మజ్ఞవపరే యజ్ఞం యజ్ఞే నైవోపజాహుతి. కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. మరి కొందరు పరబ్రహ్మమనడి అగ్ని యందు హోమమును చేయుదురు. భాష్యం. పైన వివరించినట్లుగా కృష్ణ చైతన్యమున విద్యుక్త ధర్మ నిర్వహణ యందు నెలకొనిన వాడు పరిపూర్ణ యోగి లేక ప్రథమ శ్రేణి యోగి అని పిలువబడును. కానీ అటువంటి యజ్ఞములనే దేవతా అర్చనమునందు నించు వారును కొందరు గలరు. మరి కొందరు పరబ్రహ్మమును లేక నిరాకార బ్రహ్మను ఉపాసించు వారు కలరు. ఇట్లా వివిధ వర్గముల అనుసరించిన వివిధములైన యజ్ఞములు కలవు. కానీ వాస్తవమునకు వివిధ కర్తలచే చేయబడు అట్టి యజ్ఞములందలి వివిధ వర్గముల కేవలము యజ్ఞము యొక్క భావ్య వర్గీకరణమును మాత్రమే సూచించును. కానీ వాస్తవమునకు యజ్ఞమనగా యజ్ఞుడని పిలువబడు దేవాది దేవుని అనగా విష్ణువు ప్రీత్యర్థము చేయబడున్నది. కనుక వివిధములైన యజ్ఞములన్నిటినీ రెండు ప్రధాన తరగతులుగా విభజించవచ్చును. ఒకటి లౌకిక సంపదల కొరకై చేయబడు యజ్ఞము, మరొకటి దివ్య జ్ఞాన ప్రాప్తి కొరకు చేయబడు యజ్ఞము. కృష్ణ చైతన్యవంతులు దేవాది దేవుని సంతృప్తి పరచుటకై భౌతిక వస్తువులనన్నిటినీ త్యాజింతురు. తాత్కాలిక సుఖమును గోరువారు తమ భౌతిక కార్యములను ఇంద్రుడు, సూర్యుడు వంటి దేవతలను సంతృప్తి పరచుటకై అర్పింతురు. ఇతరులైన నిరాకారవాదులు నిరాకార బ్రహ్మమునందు లీనమగుట ద్వారా తమ వ్యక్తిత్వమును అర్పించుడు. భౌతిక జగత్తును పాలించుట మరియు దాని యందు వెలుగు, జలము, ఉష్ణము మున్నగు వాటిని సమకూర్చేందుకు దేవాది దేవునిచే నియమించబడిన శక్తివంతులైన జీవులే వివిధ దేవతలు. భౌతిక లాభములందు ఆసక్తి కలిగిన వారు అట్టి దేవతలను వైదిక కర్మకాండాన్ని అనుసరించి చేయబడు పలు యజ్ఞముల ద్వారా పూజింతురు. అట్టి వారు భవ్యేశ్వరవాదులు లేక పలు దేవతలను విశ్వసించిన వారు అని పిలువబడుదురు. కానీ కొందరు దేవతల రూపములను తాత్కాలికములను భావించి పరతత్వమును యొక్క నిరాకార తత్వమును
ఉపాసించుచు బ్రహ్మ అగ్ని ఎందు తమ వ్యక్తిత్వంను ఆహుతి చేసి బ్రహ్మమునందు లీనమగుదురు. అట్టి నిరాకారవాదులు భగవానుని దివ్య స్వభావమును అవగతము చేసుకొనుటకై చేయు తాత్విక కల్పనలలో తమ కాలమును వినియోగింతురు. ఈ విషయమున కామ్య కర్మలను చేయువారు తమ భోగానుభవం కొరకు తమకున్న భౌతిక అర్థములను అర్పింపక మాయావాదులు పరబ్రహ్మమునందు లీనమయ్యే ఉద్దేశముతో తమ భౌతిక ఉపాధులను అర్పింతురని మరో మాటలో చెప్పవచ్చును. అట్టి నిరాకారవాదికి పరబ్రహ్మయే యజ్ఞగుండం మరియు వ్యక్తిత్వమే బ్రహ్మ అగ్ని ఎందు అర్పించబడేది ఆహుతి. కానీ అర్జుని వంటి కృష్ణ చైతన్యవంతుడు కేవలం శ్రీకృష్ణి ప్రీతి కొరకై సర్వము అర్పించును. ఈ విధముగా అతని భౌతిక సంపదలు మరియు ఆత్మ అన్నియును శ్రీకృష్ణునికి అర్పించబడును. ఈ విధముగా అతడు ప్రథమ శ్రేణి యోగి అయి ఉండును. కానీ అతడు తన వ్యక్తిత్వము ఎన్నడూ కోల్పోవడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంపర్సనలిస్ట్ ఇంకా పర్సనలిస్ట్ గురించి చెప్తున్నాడు. అంటే నిరాకారవాదులు ఇంకా సాకారవాదుల గురించి చెప్తున్నాడు. సమ్ యోగీస్ పర్ఫెక్ట్లీ వర్షిప్ ద డెమిగాడ్స్ బై ఆఫరింగ్ డిఫరెంట్ సాక్రిఫైసెస్ టు దెమ్ అండ్ సమ్ ఆఫర్ సాక్రిఫైస్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సుప్రీం బ్రహ్మన్. అయితే ఇప్పుడు యజ్ఞం అంటే విష్ణువు అనమాట. సో యజ్ఞంలో ఏది మనం సమర్పించినా అది విష్ణువుకి వెళ్తుంది. ఇంకోటి కొంతమంది ఏమో లైక్ యజ్ఞము మిగతా డెమిగాడ్స్ వాళ్ళ తృప్తి కోసం చేస్తారంట. ఇంద్రుడు సూర్యుడి కోసం వాళ్ళ ప్రీతి కోసం చేస్తారు. ఇంకోరేమో అది నిరాకారవాదులు చేసేది. ఇంకోటేమో సాకారవాదులు అంటే కృష్ణుడి సంతృప్తి కోసం, కృష్ణుడి సాకారం ఉండే రూపం ఉంది అని తెలుసుకొని వాళ్ళు కృష్ణుడి ప్రీత్యర్థం కోసం వాళ్ళు కృష్ణుడి సేవ చేస్తారు. దాని గురించి నెక్స్ట్ అనితక్క చదువు. శ్రోత్రాదీనింద్రియాణి అన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్యా ఇంద్రియాగ్ని జుహ్వతి. Some the unadulterated brahmachari sacrifice the hearing process and the senses in the fire of mental control, and other the regulated householders sacrifice the object of the senses in the fire of the senses. Purpose. The members of the four divisions of human life, namely the brahmachari, the grihastha, the vanaprastha and the sannyasi, are all meant to become perfect yogis or transcendentalists. Since human life is not meant for our enjoying sense gratification like the animals, the four orders of human life are so arranged that one may become perfect in spiritual life. The brahmacharis are students under the care of a bona fide spiritual master. Control the mind by abstaining from sense gratification. A brahmachari hears only words concerning Krishna consciousness. Hearing is the basic principle of our understanding, and therefore the pure brahmachari engages fully in Hare Namanukirtanam, chanting and hearing the glories of the Lord. He restrains himself from the vibrations of material sounds, and his hearing is engaged in the transcendental sound vibration of Hare Krishna. Hare Krishna. Similarly, the householders who have some license for sense gratification perform such acts with great restraint,
sex life, intoxication, and meat eating are general tendencies of human society. But a regulated householders does not indulge in a unrestricted sex life and other sense gratification. Marriage on the principles of religious life is therefore current in all civilized human society because that is the way for restricted sex life. This restricted unattached sex life is also a kind of yagna because the restricted householder sacrifices his general tendency towards senses gratification for higher transcendental life. Hare Krishna. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాడు ఇక్కడ, బ్రహ్మచారి లైఫ్ అండ్ గృహస్థ లైఫ్ ఇక్కడ కృష్ణుడు. సో సమ్ ద అన్అడల్టరేటెడ్ బ్రహ్మచారి సాక్రిఫైస్ ద హియరింగ్ ప్రాసెస్ అండ్ సెన్స్ ఇన్ ఫైర్ ఆఫ్ మెంటల్ కంట్రోల్ అండ్ అదర్ regulated householders sacrifice the object of senses in the fire of senses. సో ఇక్కడ వాళ్ళు అంటే బ్రహ్మచారీస్ వాళ్ళు ఎట్లా సాక్రిఫైస్ చేశారు, ఇంకా గృహస్థాస్ వాళ్ళ సాక్రిఫైస్ ఏంటంటే, సో బ్రహ్మచారీస్ అంటే లైక్ పెళ్లి కాని వాళ్ళు, సో వాళ్ళు లైక్ స్టూడెంట్ లైఫ్, సో వాళ్ళు జనరల్ గా ఎట్లా అంటే వాళ్ళు రెస్ట్రిక్టెడ్ లైఫ్, అంటే వాళ్ళు ఏది వినాలన్నా వాళ్ళు ఓన్లీ లైక్ శాస్త్రాల గురించి వింటారు, ఇంకా గురువు ఏది చెప్తే అది చేస్తారు. సో ఎందుకంటే అది గురుకులంలో ఉండి గురువు దగ్గర నేర్చుకుంటారు. సో అది ఆ లైఫ్ అంటే బ్రహ్మచారి లైఫ్ అది. ఇంకనేమో గృహస్థ లైఫ్ కూడా లైక్ అది కూడా రెస్ట్రిక్టెడ్ లైఫ్. మన అంటే ఇప్పుడు మోడర్న్ లైఫ్ లో అది రెస్ట్రిక్టెడ్ అయిపోయింది, కానీ కాకపోతే గృహస్థ లైఫ్ కూడా రెస్ట్రిక్ట్ చేయడానికి. ఎందుకంటే లైక్ ఇప్పుడు గృహస్థ లేరనుకో, లైక్ మనిషి లైక్ వాళ్ళు సెక్స్ కోసం ఎవరితోటైనా పోతారు, ఎవరితోటి ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తారు, లేదంటే వేరే ఎంతో మంది ఉమెన్ తోటి కనెక్షన్స్ పెట్టుకుంటారు. కానీ కాకపోతే అది రెస్ట్రిక్ట్ చేయడానికి సొసైటీలో మ్యారేజ్ అని పెట్టింది. అంటే అందుకే ఎనీ రిలీజియస్ లైక్ ఆథరైజ్ రిలీజియన్స్ లో మ్యారేజ్ అని ఉంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ అది సెక్స్ లైఫ్ రెస్ట్రిక్టెడ్ ఉంటుంది, ఓన్లీ వైఫ్ తోటి ఉంటుంది అంతే, వేరే వాళ్ళు పొల్యూట్ కాదనమాట. సో ఈ వాళ్ళు ఇది కూడా ఒక యజ్ఞం అనమాట. బ్రహ్మచారీస్ వాళ్ళు పాటించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది కూడా యజ్ఞము, అండ్ గృహస్థాస్ కరెక్ట్ గా ఫాలో అయితే అది కూడా రెగ్యులేటెడ్. అందుకే కృష్ణ అన్నాడు గృహస్థ లైక్ సెక్స్ విచ్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ ద రిలీజన్ దట్ ఐ యామ్ అని చెప్పాడు అంటే కృష్ణుడు అన్నాడు. సో అది కూడా రెస్ట్రిక్టెడ్, ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసము వాళ్ళు సెక్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో అది గృహస్థాశ్రమం అంటారు. లేదు ఇంకా అన్రెస్ట్రిక్టెడ్ గా లైక్ ఇలిసిట్ గా చేస్తే అది సిన్ఫుల్ అని చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ నాగరాజ్ మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. 427 సర్వానింద్రియా కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఆత్మానుభూతిని సాధించడంలో ఇష్టము కలిగిన కొందరు సమస్తేంద్రియ కార్యాలను, ప్రాణవాయువును కార్యాలను మనోనిగ్రహించే అగ్నిలో ఆహుతి చేస్తారు. భాష్యం. పతంజలి తయారు చేసిన యోగ పద్ధతి ఇక్కడ చెప్పబడింది. పతంజలి యోగ సూత్రంలో ఆత్మ ప్రత్యేగాత్మ లేదా పరాగాత్మ అని పిలువబడుతుంది. ఆత్మ ఇంద్రియ భోగానికి అనురక్తమై ఉన్నంత వరకు పరాగాత్మగా పిలువబడిన అటువంటి ఇంద్రియ భోగం నుండి విడవడగానే ప్రత్యేగాత్మ అని పిలువబడుతుంది. ఆత్మదేహంలో 10 రకాలైన వాయువు కార్యాలకు లోనవుతూ ఉంటుంది. ఇది శ్వాస పద్ధతి ద్వారా అనుభూతం అవుతుంది. దేహములోని వాయువు కార్యాలన్నీ చిట్ట చివరకు ఆత్మను భౌతికాసక్తి నుండి పరిశుద్ధం చేయడంలో అనుకూలమయ్యే విధంగా నియంత్రించే పద్ధతిని పతంజలి యోగ విధానము మనిషికి ఉపదేశిస్తుంది. ఈ యోగ పద్ధతిని అనుసరించి ప్రత్యేగాత్మయే చరమ లక్ష్యం.
ఈ ప్రత్యేగాత్మ భౌతిక కర్మల నుండి వెనుకకు మరల్చబడి ఉంటుంది. చెవి వినడానికి, కళ్ళు చూడడానికి, ముక్కు వాసన చూడడానికి, నాలుక రుచి చూడడానికి, చేయి స్పర్శకు అన్నట్టుగా ఇంద్రియాలన్నీ ఇంద్రియ విషయాలలో వ్యవహరిస్తూ ఆ విధంగా అన్ని ఆత్మకు అన్యమైన కలాపాలలో నెలకొంటాయి. ఇవన్నీ ప్రాణవాయువు కార్యాలని పిలువబడతాయి. అపానవాయువు క్రింది ముఖంగా వెళ్తుంది. వ్యానవాయువు సంకోచ వ్యాకోచాలకై పనిచేస్తుంది. సమాన వాయువు సమతాస్థితిని కలిగిస్తుంది. ఉదాన వాయువు ఊర్ధ్వంగా వెళ్తుంది. మనిషి జ్ఞానవంతుడైనప్పుడు వీటన్నింటినీ ఆత్మానుభూతి అన్వేషణలో వినియోగిస్తాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనం యోగా గురించి చెప్తున్నాను, అంటే 10 types of air ఇట్లా ఉంటుంది మనం. సో అదర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అచీవింగ్ సెల్ఫ్ రియలైజేషన్ టు కంట్రోల్ ఆఫ్ ద మైండ్ అండ్ సెన్సెస్ ఆఫర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ సెన్సెస్ అండ్ ద లైఫ్ బ్రెత్ యాజ్ oblations into the fire of controlled mind. సో ఇంకా యోగీస్ కొంతమంది పతంజలి యోగాలో జనరల్ గా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంది ఎయిర్ ని కంట్రోల్ చేస్తారు అనమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ యోగా సాధన అనమాట. సో అది ఎందుకు మనల్ని మైండ్ అండ్ బాడీని రెస్ట్రిక్ట్ అంటే కంట్రోల్ చేయడానికి, సెన్సెస్ ని కంట్రోల్ చేయడానికి, ఇంకనేమో దానివల్ల మనము భగవంతుడిని ఇంకా క్లియర్ గా మెడిటేట్ చేయొచ్చు అనమాట. సో అది పతంజలి యోగా సిస్టమ్ మనం బాడీ ఫిట్ గాని కాదు, మెయిన్ ఇంటెన్షన్ యోగా చేయడము అది మన మైండ్ అండ్ సెన్సెస్ ని కంట్రోల్ చేసి భగవంతుడిలో ధ్యానం చేయడానికి ఉపయోగించడానికి. సో ఈ ఈ ఈ ప్రాసెస్ కూడా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయుస్ ఉన్నాయి. వాయులు ప్రాణవాయు, అపానవాయు, సమానవాయు, ఇంకా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన ఎయిర్ ఉంటుంది మన బాడీలో. మన సోల్ కూడా ఆ ఎయిర్ లో తేలుతుంటారు అనమాట. బాడీ 10 టైప్స్ ఆఫ్ ఎయిర్ లో. సో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసి వాళ్ళు బాడీని కంట్రోల్ చేస్తారని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాను అనమాట యోగా సిద్ధి వల్ల. ఓకే, నెక్స్ట్ విజయమాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి వీటి గురించి చెప్తారా ప్రభుజీ? చెప్పండి. అపాన వాయువు, వ్యాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు ఇవన్నీ చెప్తున్నారు కదా, అది ఒకసారి క్లియర్ గా చెప్తారా? ఇంకెక్కువ డీటెయిల్స్ చెప్పలేను మాతాజీ, ఎందుకంటే దాంట్లో రాసింది అదే చదవగలుగుతాను. అంటే ఇంగ్లీష్ లో చదువుతాను కావాలంటే, ఒకసారి చదువుతాను కావాలంటే. సో బేసిక్ గా లైక్ 10 టైప్స్ ఆఫ్ ఎయిర్ ఉంటుందని మనం తెలుసుకున్నాము. సో ఇక్కడ ఏమున్నాయి, అపాన వాయువు 428 కదా మనం చదివి 27 కదా చదివింది ఇందాక. 27 అండి. ఓకే, 27 లో. సో ఒకసారి ఇంగ్లీష్ లో చదువుతాను, ఏమైనా డౌట్స్ ఉంటే చూద్దాం మనం. ద యోగా సిస్టమ్ కన్సీవ్డ్ బై పతంజలి is referred to herein. In the Yoga Sutra of Patanjali, the soul is called Pratyag Atma and Paragatma. Soul pale anamata, Pratyagatma, Paragatma. As long as the soul is attached to sense enjoyment, it is called Paragatma. But as soon as the same soul becomes detached from such enjoyment, it is called Pratyagatma. So detached aithe Pratyagatma antaru, attached aithe Paragatma antaru. The soul is subjected to functions of 10 kinds of air at work within the body. And this is perceived through the breathing system. The Patanjali system of yoga instructs one on how to control the functions of body air in technical manner, so that ultimately all functions of the air within become favorable for purifying the soul of material attachment. According to this yoga system, Pratyagatma is the ultimate goal. The Pratyagatma is withdrawn from activities in matter. The senses interact with ప్రత్యాగాత్మ అంటే డిటాచ్డ్ అంటే ప్రత్యాగాత్మ, అటాచ్డ్ అంటే పరాగాత్మ. 2 టైప్స్ ఆఫ్ అన్నారు కదా ఇక్కడ, 2 టైప్స్ అన్నమాట. సో ఇక్కడ ఏమన్నారు నెక్స్ట్, ద సెన్సెస్ ఇంటరాక్ట్ విత్ ద సెన్స్ ఆబ్జెక్ట్స్ లైక్ లైక్ ear for hearing, eyes for seeing, nose for smelling, tongue for tasting, and hand for touching, and all of them are thus engaged in activities outside the self. They are called the functions of pranavayu. So ivanni pranavayu functions, ivanni touch, smell avanni. Apanavayu goes downward. Inko type of air kinda poyede the apanavayu. Inka vyanavayu acts to shrink and expand. Shrink and expand aitadi. Inka samanavayu adjusts equilibrium, balance chestadi. Inka udanavayu goes upward. Udanavayu inka paiki pothundi.
And when one is enlightened, one engages all these in searching for self-realization. ఇది మాతాజీ. అంటే ఇది ఇంతకంటే ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యలేను గానీ, బట్ ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. అంటే ఆయుర్వేదాలు ఇవన్నీ వస్తాయి. లైక్ 10 టైప్స్ ఆఫ్ ఎయిర్స్ ఉంటాయని, ఆ ఎయిర్‌లోనే మన సోల్ కూడా ఫ్లోట్ అయితదని అది మనం చదివాను. అంటే ఈ వాయువుల గురించి తెలియజేస్తుంది కదా ప్రభుత్వం. వాయువు అంటే మన బాడీలో ఎయిర్ అన్నమాట. బయట వాయువు కాదు. మన బాడీలోనే ఈ 10 టైప్స్ ఆఫ్ ఎయిర్ ఉంటాయన్నమాట. కొన్ని అది. కొన్ని కొన్ని పైకి పోతాయి ప్రాణవాయువు, కొన్ని కింద పోతాయి ఉదాన వాయువు. అంటే పైనకి మళ్ళీ కిందకి అట్లా పేర్లన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రాణవాయువు, అపానవాయువు, ఉదాన వాయువు అట్లా అని. సో ఇవన్నీ కంట్రోల్ చేస్తే అప్పుడు మనం సెల్ఫ్ రిలైజ్ అవుతామని చెప్తున్నాను. గాలి పీల్చుకోవడం వదిలిపెట్టడం ఇది వ్యానవాయువు ఉంటుంది. సంకోచ వ్యాకోచాలుగా పనిచేస్తుంది అంటుండు. అది గాలి పీల్చుకున్న తర్వాత ఇన్హేల్ ఎక్సేల్ చేసిన తర్వాత ఇంకా ఆ ఎయిర్ 10 టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్ అవుతాయి అన్నమాట బాడీలో 10 టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ అవుతుంది. దాన్నే ఇవన్నీ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి అన్నమాట. ఉదాన వాయువు, ప్రాణవాయువు అని. జ్ఞానవంతుడైనప్పుడు ఆత్మానుభూతిలో అన్వేషణను నియోగిస్తాడు. అంటే అర్థం చేసుకుంటాడు. అదే ఒకటి అటాచ్మెంట్ ఉంటే పరాగ్ ఆత్మ అంటారు, ఇంకా డిటాచ్మెంట్ ఉంటే ప్రత్యాగ ఆత్మ అని. సో ఇంతే తెలుసు మాతాజీ. విజయ మాతాజీ ఓకేనా? డౌట్ ఇంకేముంటే అడగండి, మెసేజ్ పెట్టండి, ట్రై చేస్తాను. అరే మేడం, మనం మెడిటేషన్ చేసినప్పుడు ఈ డిఫరెన్సెస్ తెలుస్తాయి. అవును, మెడిటేషన్ చేసినప్పుడు మనకు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు ఆ డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది. జనరల్ గా లైక్ మెడిటేషన్ క్లాసెస్ లో ఇవన్నీ ఉంటాయి. లైక్ స్లో మెడిటేషన్, ఫాస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు అప్పుడు ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మనం కృష్ణ భక్తి భావంలో మనకి సింపుల్ మెడిటేషన్ హరే కృష్ణ మంత్రం. పతంజలి అంటుండ, అందుకే మెడిటేషన్ పతంజలి ఆయనే ఇంట్రడ్యూస్ చేసింది యోగా. అంటే దాన్ని ఏమంటారు, యోగాలో డిఫరెంట్ టైప్ యోగా, యోగ సూత్రాలు. పతంజలి యోగ సూత్రాలు చేసింది. ఇది ప్రత్యాగాత్మ అండ్ పరాగాత్మ దీని గురించి. ఓకేనా మాతాజీ? విజయ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ, ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ, యోగ యజ్ఞ తథా పరే, యోగ యజ్ఞాస్తథా పరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, యతయా సమాసిత వ్రతాః, యతయః సంసితా వ్రతాః. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ, యోగ యజ్ఞాస్తథా పరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, యతయః సంసిత వ్రతాః. అనువాదం: కఠిన వ్రతాలను చేపట్టి కొందరు తమ సంపత్తులను అర్పించడం ద్వారా, ఇతరులు తీవ్రమైన తపస్సులు చేయడం ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని సాధనం చేయడం ద్వారా, లేదా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి కొరకు వేదాధ్యయనం చేయడం ద్వారా జ్ఞానవంతులవుతారు. భాష్యం: ఈ యజ్ఞాలను వివిధ భాగాలలో ఇమర్చవచ్చును. తమ సంపత్తులను నానా రకాలైన దానాల రూపంలో ఆహుతి చేసే జనులు ఉన్నారు. భారతదేశంలో ధనికులైన వైశ్య వర్ణము వారు లేదా రాజులు ధర్మశాలలు, అన్నక్షేత్రాలు, అతిథిశాలలు, అనాథాలయాలు, విద్యాపీఠాలు వంటి అనేక రకాలైన ధార్మిక సంస్థలను నెలకొల్పుతారు. ఇతర దేశాలలో కూడా పేదలకు ఉచితంగా అన్నము, విద్య, వైద్యము సమకూర్చడానికి పలు ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, ధర్మ సంస్థలు ఉన్నాయి. ఈ దాతృత్వ కార్యాలన్నీ ద్రవ్యమయ యజ్ఞాలుగా పిలువబడతాయి. ఉన్నత జీవితానికి లేదా విశ్వంలోనే ఉన్నత లోకాలకు చేరుకోవడానికి చాంద్రాయణము, చతుర్మాస్యము వంటి నానా రకాల తపస్సులను స్వచ్ఛందంగా స్వీకరించేవారు కొందరుంటారు. కొన్ని కఠిన నియమాలతో జీవితాన్ని గడపడానికి పద్ధతులలో తీవ్రమైన వ్రతాలను పాటించవలసి ఉంటుంది. ఉదాహరణకు చాతుర్మాస్య వ్రతంలో దీక్షాపరుడు సంవత్సరంలోని ఆ 4 నెలలలో జూలై నుండి అక్టోబర్ వరకు గడ్డం గీసుకోడు, కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తినడు, రోజుకు 2 పూటలా తినడు, లేదా ఇల్లు విడిచి వెళ్ళడు. జీవిత సుఖాలను ఆ రకంగా ఆహుతి చేయడము తమోమయ యజ్ఞం అని పిలువబడుతుంది.
ఇంకొందరు పరతత్వంలో లీనం కావడానికి పతంజలి పద్ధతి వంటి నానా రకాలైన యోగ విధానాల్లో నెలకొంటారు, లేదా ప్రత్యేకమైన సిద్ధుల కొరకు హఠయోగాన్ని, అష్టాంగ యోగాన్ని చేపడతారు. మరికొందరు పుణ్యక్షేత్రాలకు యాత్ర పెడతారు. ఈ పద్ధతులన్నీ యోగ యజ్ఞం అంటే భౌతిక జగత్తులో ఏదో ఒక రకమైన సిద్ధి కొరకు చేసే యజ్ఞం అని తెలియబడతాయి. ఇంకొందరు వివిధ వేద శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా ఉపనిషత్తులు, వేద సూత్రాలు లేదా సాంఖ్యతత్వ అధ్యయనంలో నెలకొంటారు. ఇవన్నీ స్వాధ్యాయ యజ్ఞములని అంటే అధ్యయన యజ్ఞంలో పాల్గొనడం అని పిలువబడతాయి. ఈ యోగులందరూ నానా రకాల యజ్ఞాల్లో శ్రద్ధగా నెలకొని ఉన్నత జీవితాన్ని కోరుతారు. అయినా కృష్ణ భక్తి భావన భగవంతుని ప్రత్యక్ష సేవ కనుక వీటన్నింటికీ భిన్నమైనది. అది పైన తెలుపబడిన ఏ రకమైన యజ్ఞంతోనూ లభింపక కేవలము భగవత్ కరుణ, ప్రామాణిక భగవత్ భక్తుల కరుణ చేతనే లభ్యమవుతుంది. అందుకే కృష్ణ భక్తి భావన దివ్యమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యజ్ఞాస్ గురించి చెప్తున్నారు ఈ శ్లోకాస్ లో. ఏమున్నాయంటే, హ్యావింగ్ యాక్సెప్టెడ్ స్ట్రిక్ట్ vows, some become enlightened by sacrificing their possessions, and others by performing severe austerities, by practicing the yoga of eightfold mysticism, and or others by studying the Vedas to advance in transcendental knowledge. సో ఇక్కడ 3 types of యజ్ఞాస్ చెప్పినాయి. ఏంటంటే ఒకరేమో వాళ్ళ పొజిషన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి దానాలు చేస్తారు. దానాలు చేసి దాన్ని ద్రవ్య యోగం అంటారు. సో మన చారిటీస్, హాస్పిటల్స్ ఓపెన్ చేయడము, లేదంటే అనాథాశ్రమాలు ఓపెన్ చేయడము, ఇంకా అన్నదానాలు చేయడము, అట్లాంటి యోగా కొంతమంది చేస్తారు. అంటే వాళ్ళకున్న ధనాన్ని వాళ్ళు భగవంతుడి సేవ కోసం ఉపయోగిస్తారు. ఇంకా కొంతమంది ఏంది సివియర్ పెనాన్సెస్ చేస్తారు, అంటే తపస్సు చేస్తారు. లైక్ చాతుర్మాసం అని కొంతమంది ఫాలో అవుతారు. అంటే ఇస్కాన్ లో ప్రభుపాద అంత ఎక్కువ స్ట్రెస్ చేయలేదు, కానీ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది చాతుర్మాసం అంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయట పోరు. ఇంకా 4 months అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు రోజు ఒకటేసారి భోజనం చేస్తారు. ఇంకానేమో షేవింగ్ కూడా చేసుకోరు. ఇంకా అట్లా కొంతమంది ఫాలో అవుతారు. అట్లా అంటే సమ్ లైక్ ఆస్టరిటీ వాళ్ళు ఫాలో, అంటే తపస్సు ఫాలో అవుతారు వాళ్ళు. ఇంకా కొంతమంది స్వాధ్యాయం అంటే వేదాస్ స్టడీ చేయడం, శాస్త్రాన్ని స్టడీ చేయడము, అదొక నాలెడ్జ్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాస్ ఉన్నాయని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. కానీ కాకపోతే మనము కృష్ణ భక్తి భావనలో మనకి చాలా సులువైన మార్గం ఇచ్చింది. ఏంటంటే కృష్ణుడు మనని చైతన్య మహాప్రభు ద్వారా మనకి ఈ కృష్ణుడిని తలుసుకొని కృష్ణుడి కోసం చేయడం వల్ల ఇవి అన్నిటికీ లభించే లాభం, మిగతా యజ్ఞాల్లో లభించే లాభం కంటే మనకి ఉత్తమమైన లాభం వస్తుందని మనకి ఇక్కడ చెప్తున్నారు కృష్ణ కాన్షియస్నెస్ మనకి. ఎందుకంటే మనకి అది చాలా సులభము, ఇంకా ఈ యుగంలో చేయడానికి కరెక్ట్ అయిన పద్ధతి అన్నమాట. ఓకే, సంకీర్తన యజ్ఞం అన్నమాట. సంకీర్తన యజ్ఞం మాతాజీ కరెక్ట్. సో విఘ్నేశ్వర మాతాజీ వాళ్ళకి లాస్ట్ లో కొంచెం 29 అపానే జుహ్వతి ప్రాణం. విఘ్నేశ్వర మాతాజీ ఉన్నారా? విఘ్నేశ్వర మాతాజీ ఉన్నారా లేరా? సరే, సంజయ్ మాతాజీ మీరు చదవండి. అపానే జుహ్వతి ప్రాణం. అపానే జుహతి ప్రాణం. ప్రాణే అపానం తదా పరే. ప్రాణే అపానం తదా పరే. పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా. ప్రాణాపానగతిరుద్ధ్వా. ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామ పరాయణః. అపరే నియతాహారః. అపరే నియతాహారః. ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ప్రాణాన్ ప్రాణేషు జుహతి. అపానే జుహతి ప్రాణం. ప్రాణే అపానం తదా పరే. ప్రాణ అపానగతిరుద్ధ్వా. ప్రాణాయామ పరాయణః. ఆపరే నియతాహారః. ప్రాణాన్ ప్రాణేషు జుహతి. సమాధిలో నిలపడానికి ప్రాణాయామ పద్ధతి పట్ల మొగ్గు చూపే ఇంకా కొందరు అపానవాయువును ప్రాణవాయువులో అర్పించడానికి సాధన చేసి ఆ విధంగా చివరకు పూర్తిగా శ్వాసను ఆపి సమాధిలో నెలకొంటారు. ఇంకొందరు ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయువును ప్రాణవాయువులోనే యజ్ఞంగా అర్పిస్తారు.
భాష్యము. శ్వాసక్రియను నియంత్రించే పద్ధతిని ప్రాణాయామం అంటారు. ఆదిలో ఈ నానా రకాల ఆసనాల ద్వారా హఠయోగ పద్ధతిలో ఆచరింపబడుతుంది. ఈ పద్ధతులన్నీ ఇంద్రియ నిగ్రహానికి, ఆధ్యాత్మికానుభూతికి, ప్రగతికి సిఫారసు చేయబడినాయి. దేహంలోని వాయువులను నియంత్రించే వాటి గమన దిశలను తారుమారు చేయడం ఈ పద్ధతిలో ఉంటుంది. అపాన వాయువు అధోముఖంగా వెళుతుంది, ప్రాణవాయువు ఊర్ధంగా వెళుతుంది. ప్రాణాయామ యోగి పూర్వకంలో అంటే సమతా స్థితిలో వాయు చలనాలు తటస్థమయ్యేంత వరకు విరుద్ధ దిశలో శ్వాసక్రియను సాధన చేస్తాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అర్పించడానికి రేచకము. 2 వాయు చలనాలను పూర్తిగా ఆగినప్పుడు మనిషి కుంభక యోగంలో ఉన్నట్లు చెప్పబడతాడు. కుంభక యోగ సాధన ద్వారా మనిషి ఆధ్యాత్మిక అనుభూతిలో పూర్ణత్వం కొరకు వాయువును పెంచుకోగలుగుతాడు. తెలివి కలిగిన యోగి మరొక జన్మ కొరకు వేచి ఉండక ఒక జన్మలోనే పూర్ణత్వాన్ని పొందడంలో ఇష్టం కలిగి ఉంటాడు. కుంభక యోగ సాధన ద్వారా యోగులు అనేక సంవత్సరాలు తమ ఆయువును పెంచుకుంటారు. అయినా కృష్ణ భక్తి భావనాయుతుడైన వ్యక్తి సర్వదా దివ్యమైన భగవత్ సేవలోనే నెలకొని ఉన్నవాడే సహజంగానే ఇంద్రియ నిగ్రహపరునిగా అవుతాడు. అతని ఇంద్రియాలు సర్వదా కృష్ణ సేవలో నెలకొనినవై వేరొక కార్యంలో నెలకొనవు. కనుక జీవితాంతంలో అతడు సహజంగానే శ్రీకృష్ణుని దివ్య పదానికి చేరుకుంటాడు. అందుకే అతడు తన ఆయురార్థాయాన్ని పెంచుకునే యత్నమే చేయడు. శీఘ్రమే అతడు ముక్తి స్థాయికి చేరుకుంటాడు. అదే భగవద్గీతలో 14.26 ఈ విధంగా చెప్పబడింది. మాం చయో వ్యభిచారణే భక్తి యోగేన సేవతే సా గుణాన్ సమితిత్యాన్ బ్రహ్మ బ్రూయాయ కల్పతే. భగవంతుని ఎడ విశుద్ధ భక్తిలో నెలకొనేవాడు ప్రకృతి గుణాలను అతిశయించిన వెంటనే ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటాడు. కృష్ణ భక్తి భావనాయుతుడైన వ్యక్తికి దివ్య పదం నుండి ప్రారంభించి అదే చైతన్యంలో శాశ్వతంగా ఉంటాడు. అందుకే పతనం అనేది లేకుండా తుదకు అతడు శీఘ్రమే భగవద్ధామంలో ప్రవేశిస్తాడు. కేవలం కృష్ణ ప్రసాదాన్ని అంటే తొలుత కృష్ణునికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తినినప్పుడు ఆహారాన్ని తగ్గించే పద్ధతి అప్రయత్నంగా ఉనగొడుతుంది. ఇంద్రియ నిగ్రహ విషయంలో ఆహారం తగ్గించే పద్ధతి చాలా సహాయకారకం అవుతుంది. ఇక ఇంద్రియ నిగ్రహం లేనిదే భవబంధం నుండి బయటపడే అవకాశమే లేదు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా స్టిల్ అదర్స్ who are inclined to the process of breath restraint to remain in trance practice by offering the movement of outgoing breath into the incoming and the incoming breath into the outgoing, and thus at last remain in trance, stopping all breathing. Others curtailing the eating process offer the outgoing breath into itself as a sacrifice. సో ఇక్కడ అదే పాతాంజలి యోగా, దాన్ని అష్టాంగ యోగా అంటారు, ఇంకా హఠ యోగా అంటారు. సో ఇక్కడ ఆ ప్రాణవాయు లైక్ ప్రాణాయామ చేస్తే మనము బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనము ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అంటే లోపల గాలి పీల్చుకొని వదలడం వల్ల వాళ్ళు లోపల అంటే 2 ఎయిర్ని ఒకటేసారి ప్రాణాయామం చేసినప్పుడు వాళ్ళు ఆపేస్తారు, మొత్తం బ్రీదింగ్ కూడా స్టాప్ చేస్తారు. ఇంకా కుంభక యోగాని. సో వాళ్ళు ఆ బ్రీదింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ లైఫ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. లైక్ ఒకసారి కొంతమంది యోగీస్ ఈవెన్ లైక్ 100-200 ఇయర్స్, ఇంకా కొంతమంది 700 ఇయర్స్ కూడా ఉన్నారని మనకు తెలుస్తుంది, అంటే హిమాలయాస్ లో అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఈ యోగా ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఆ లైఫ్ ప్రొలాంగేషన్. కొంతమంది వాళ్ళ ఈటింగ్ ప్రాసెస్ అంటే వాళ్ళు కొన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు తినడం, దానివల్ల కూడా వాళ్ళు ఈ పర్ఫెక్షన్ పొందుతారని. కానీ కాకపోతే ఇంకా కృష్ణ భక్తి భావంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ ఇంత అంటే ఈ కష్టమైన యోగా పద్ధతి చేయకుండా మనము సులభమైన మార్గం అంటే లైక్ కృష్ణుడికి సమర్పించిందే భోగము ప్రసాదం లాగా స్వీకరిస్తే అది మన బాడీని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది, మన లైఫ్ స్టైల్ ని. అంటే మనం వేరేటివి ఎక్స్టర్నల్ గా మనం రెస్ట్రిక్ట్ చేసే అవసరం లేదు. సో దీనివల్ల మనకి కృష్ణ భక్తి మనకి సింపుల్ గా ప్రాసెస్ అని ఇక్కడ చెప్తున్నాను అనమాట ప్రభుపాద. ఓకేనా మాతాజీ? సో ఇవాటికి ఆపేద్దాం ఇక్కడ. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? నరసింహ ఏం మాతాజీ? కుంభక యోగం ద్వారా వాళ్ళు ఆయుష్ను పెంచుకుంటారు. అదే. కానీ ఆయుష్ పెంచి భగవంతుడిలో భక్తి లేకపోతే ఆయుష్ పెంచుకొని లాభం లేదు కదా.
సో మెయిన్ అవును. ఆయుష్ పెంచినా ఏది చేసినా మనము ఈవెన్ లైఫ్ మన షార్ట్ ఉన్నా కానీ భక్తి లైక్ భక్తి మార్గంలో ఉంటే మనకి లాంగ్ లైఫ్ కూడా అవసరం లేదు. ఈ యోగా హెల్దీగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది కదా ప్రభుజీ. హెల్దీగా ఉంటే హెల్దీగా ఇప్పుడు అది యాక్చువల్ గా యోగా పతంజలి ఆయన స్టార్ట్ యోగా పెట్టింది కూడా ఏంటంటే మనం ఇంద్రియాల్ని నిగ్రహం చేసుకోవడానికి, అంటే సెన్సెస్ ని కంట్రోల్ చేయడానికి. ఈ ఏ యోగా చేసినా అని, మనం హఠ యోగా, ఇవి అష్టాంగ యోగా చేసినా అని, అది కంట్రోల్, మన బాడీని కంట్రోల్ చేసి, దేనికోసం మన సెన్సెస్ ని కంట్రోల్ చేసి, అది భగవంతుని మీద ధ్యానం చేయడానికి. కాకపోతే అంటే కొంతమంది ఇప్పుడు ఫిట్నెస్ యోగా అని, లైక్ ఫిట్నెస్ కోసము, ఇంకనేమో కొంతమంది హీట్ యోగా అట్లాంటివి ఏమన్నో కనుక్కున్నారు. ఏదేదో ఇంటర్వ్యూ చేస్తారు కొత్త కొత్తవి, కానీ అవన్నీ శాస్త్రాలలో లేవు అవి. బట్ మెయిన్ యోగా పర్పస్ ఏంటంటే మన సెన్సెస్ ని కంట్రోల్ చేయడానికి. ఓకే. నరసింహార్త చేద్దాం. నమస్తే నరసింహాయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ జయ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ ప్రభుపాద్
विनाश नरसिंहदेव भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। ప్రభుజీ హరే కృష్ణ మాత చెప్పండి మాతాజీ. శిలాటంకాన అంటే అటు మీనింగ్ ఏంటి ప్రభుజీ? శిలటంక అంటే నేల్స్, అంటే నరసింహదేవ్ హిరణ్యకశిపుని చంపడానికి నేల్స్ యూజ్ చేస్తాడు కదా, గోర్లు, అంటే ఆ గోర్లు అంత షార్ప్ అంటే వెపన్స్ లాగా యూజ్ చేస్తాడు. అంటే శిలటంక అంటే నేల్స్. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ జాయిన్ అయినందుకు ఇవాళ మండే అయినా. థ్యాంక్ యూ సో మచ్. తప్పుంటే క్షమించండి. సాటర్డే కంటే బట్ నాకు సాటర్డే ప్రిఫర్డ్, బట్ ఇప్పుడు సాటర్డే వీలు కాకపోతే మండే పెడతాం. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. సిద్ధీక్ష హరే కృష్ణ. హరే కృష్ణ సిద్ధీక్ష. హరే కృష్ణ. హరే కృష్ణ. తప్పులైతే మన్నించండి గురుజీ. నో మాతాజీ, మంచిగా పికప్ చేసుకున్నారు, మంచిగా చదువుతున్నారు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ కలుస్తాం సాటర్డే. కీర్తన పాడదాం ప్రభుజీ నెక్స్ట్ వీక్ కీర్తన చేద్దాం. నెక్స్ట్ వీక్ ఇవాళ టైం ఎక్కువ అయిపోయింది, అందుకే చేయలేదు. నెక్స్ట్ వీక్ చేద్దాం. ఓకే. చాప్టర్ జనరల్ గా చాప్టర్ ఎండ్ అయ్యేటప్పుడు ఆ రోజు మనం ఎక్స్ట్రా కీర్తన చేద్దాం. రోజు నెక్స్ట్ వీక్ చాప్టర్ కంప్లీట్ చేద్దాము, ఆ తర్వాత కీర్తన కూడా చేద్దాం. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. చిన్ని కృష్ణ